వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. సారంగపాణి జాతకం ఈ టైటిల్ చూడగానే జాతకాలు చూసే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఏర్పడింది. మరి డైరెక్టర్ గారిని కలుద్దాం అనుకుని చెప్పి నేను వాళ్ళ ఆఫీస్కి వచ్చాను. మరి డైరెక్టర్ గారు నన్ను ఇంటర్వ్యూ చేస్తారో నేను ఆయన ఇంటర్వ్యూ చేస్తారో తెలియదు, కానీ మొత్తానికి ఎందుకంటే మోహన్ కృష్ణ గారు ఆయనతో మాట్లాడి అసలు ఆయన ఈ సినిమా ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు ఏంటనే కనుక్కుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సారంగపాణి జాతకం అంటే సారంగపాణి చెప్పే జాతకం అండి, లేకపోతే సారంగపాణికి సంబంధించిన జాతకం? సారంగపాణికి సంబంధించిన జాతకమేనండి. దీనిలో అతను జ్యోతిష్యుడు కాదు, కానీ జ్యోతిష్యాన్ని నమ్మేవాడు. రకరకాల జ్యోతిష్యాల్ని, అన్ని రకాల జ్యోతిష్యాలు నమ్ముతాడు అతను. పామిస్ట్రీ కానీ, లేకపోతే మామూలుగా జాతకం చూసి చెప్పే జాతకం కానీ, అలాంటి ఒక నమ్మే వ్యక్తి యొక్క నమ్మకం అనేది వ్యక్తిగతమైంది. కానీ ఒకప్పుడు నమ్మకం మూఢనమ్మకంగా మారినప్పుడు, అతి నమ్మకం అయిపోయినప్పుడు, కొంచెం ఉన్మాదం కింద మారినప్పుడు ఎట్లాంటి రసభాస జరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాకుండా కూడా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు కూడా ఎలా అస్తవ్యస్తం చేస్తారు కొంతమంది అనే దాన్ని ఒక హాస్యరసభరితంగా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఇప్పుడు నేను కూడానండి ఒకప్పుడు విజయవాడ నాస్తి కేంద్రంలో పెరిగా. దేవుడు లేడు, లవణం గారు శిష్యుడిని. సో సమరం గారు మీకు నాకు బాగా క్లోజ్. మారు గారు, సమరం గారు డాక్టర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్ ఆయన విజయవాడ. అవును, అట్లాగా నేను విజయవాడ నాస్తి కేంద్రంలో పెరిగాను. కానీ పెరిగి ఇప్పుడు మీ జాతకం మీ చేతుల్లో బుక్ రాశాను. ఇప్పుడు మీ జాతకం మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో. ఓహో, నేను మీకు ఇద్దామని చెప్పి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇదేంటంటే భృగునాడి ఆధారంగా నేను రాసిన బుక్ అండి. అంటే మనకు వైదేశన కోయిల్లో నాడీ జాతకాలు ఉంటాయి కాబట్టి నేను దీని మీద రీసెర్చ్ చేశాను. ఓహో, ఓకే. వైదేశన కోయిల్ వెళ్ళాను. తర్వాత మన హోషియార్పూర్, పంజాబ్ హర్యానా దగ్గర ఉంటుంది హోషియార్పూర్. అక్కడ కూడా కొంతమంది దగ్గర భృగు మహర్షి రాసిన పత్రాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. అవునవును, విన్నాను నేను. కాకపోతే ఏంటంటే ఇది వైదేశన కోయిల్ వరకు మాత్రం చాలా ఫేక్ అండి. తంజావూరు లైబ్రరీకి తెస్తారో ఇవి తాళపత్ర గ్రంథాలు అని చెప్తూ ఉంటారు. నేను తంజావూరు లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ మన తెలుగు ఆయన రవి అని ఒక ఆయన ఉంటారు తంజావూరు లైబ్రరీలో. ఆయన కూడా అలాంటి గ్రంథాలు అయితే ఏమీ లేవండి, నాడీ జాతక గ్రంథాలు అయితే లేవని చెప్పారు ఆయన. అదంతా ఫేక్. ఎందుకంటే ఇక్రాల వేదవ్యాస గారు ఒక బుక్ రాశారు. నేను వైదేశం కోయిల్ వెళ్ళాను, పోసమూర్తి అని ఒక ఉండేవాడు, అతను చెప్పినట్టుగానే నా జీవితం జరిగిందని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ అయినా చాలా బుక్స్ రాశారు ఇక్రాల వేదవ్యాస గారు. ఇక్రాల భరద్వాజ గారు ఆయన రాశారన్నమాట. ఇప్పుడు పోసమూర్తి గారు లేరు. అదే పోసమూర్తి గారి దగ్గరికి ఇంకోసారి వెళ్తే ఆయన చెప్పిందంత రివర్స్ జరిగిందని చెప్పాడు ఆయన. గమ్మత్తుగా ఉంటాయి, చాలా గమ్మత్తుగా ఉంటాయి. నేను అందుకనే అసలు ఇది దేవుడిని నమ్మని వాడిని కూడా, అంటే నమ్మే పరిస్థితులు ఎప్పుడైనా వస్తాయండి. ఒక ఏళ్ళు నడిచిన ఉన్నప్పుడు సాధారణంగా జాతకాలు నమ్మని వాళ్ళు కూడా జాతకాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీ సారంగపాణి కూడా అలాంటి పరిస్థితుల్లో వచ్చి ఉంటాయి. అంటే ఎంతో కొంత మనం ఎంత సైన్స్ డెవలప్ అయినా కూడా ఎంతో కొంత మనం మైండ్కి సైన్స్ వివరించలేని కొన్ని ఆస్పెక్ట్స్ మన జీవితంలో ఉండొచ్చు, కొన్ని విషయాలు ఉండొచ్చు. ఇప్పుడు కూడా మీకు ఈ కొత్త శతాబ్దంలో ఎంత సైన్స్ పెరిగిందో భారతదేశంలో, ఉదాహరణకి ఐఐటీలు పెరిగారు, బీటెక్లు పెరిగారు, అందరూ అమెరికాలో వెళ్ళి సెటిల్ అవుతున్నారు. దాంతోపాటు మీకు ప్యారలల్గా భక్తి ఛానల్స్ పెరిగాయి, ప్రవచనకర్తలు పెరిగారు, జాతకాలు జ్యోతిష్యాల మీద నమ్మకాలు పెరిగాయి. అంటే ఎంతవరకు వచ్చిందంటే మీరు యాక్చువల్గా మీకు సిజేరియన్ ఆపరేషన్ చేయాలనుకోండి, ఆపరేషన్ ముహూర్తం కూడా పెడుతున్నారు. ఈ టైంలోనే మీరు ఆపరేట్ చేసి పిల్లల్ని తీయాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి నమ్మకాలు సైమల్టేనియస్గా పెరిగాయి దాంతోపాటు సమాంతరంగా. అది ఎందుకు విచిత్రంగా నాకు అనిపించింది. ఒక కారణం అది. అయితే ఏమిటి, నమ్మకం అనేది రకరకాల నమ్మకాలు ఉంటాయి. ఒకప్పుడు కొంతమంది సైన్స్ని కూడా మూర్ఖంగా నమ్మేవాళ్ళు ఉంటారు. కానీ సైన్స్ ఒక్కొక్కప్పుడు కూడా కొన్నిటిని వివరించలేదేమో. ఎందుకంటే ఈ మధ్య మానసిక శాస్త్రంలో ఫర్ ఎగ్జాంపుల్ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారు, కొంత అయిన తర్వాత మెడిటేట్ చేయండి, కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, లేకపోతే ఏదో ఒకటి చేయండి. ఏం మెడిటేట్ చేయమంటారు, మీకు తోచింది ఏదో, మీకు నచ్చింది ఏదో అంటారు. సో ఎంతో కొంత ఇప్పుడు డాక్టర్లు కూడా మైండ్ బాడీ సోల్ యాక్సిస్ అని మాట వాడుతున్నారు. కేవలం బ్రెయినే కాదు, మైండ్ అని ఒకటి ఉంది, మనసు అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత బహుశా సైన్స్ వివరించలేని ఒక కోణం మానవుడి యొక్క మస్తిష్కానికి సంబంధించింది కానీ లేకపోతే మనసుకు సంబంధించింది కానీ ఉంది. అక్కడ ఏంటంటే ట్రిక్, అక్కడ ఇలా నమ్మకాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ నమ్మకం ఎంతవరకు మన బలాన్ని ఇస్తుంది, ఎప్పుడు మన బలహీనుని చేస్తుంది. బలహీనుడిని చేసే నమ్మకం వచ్చినప్పుడు మనిషి బలహీనుడైపోయి అస్తవ్యస్తం అయిపోయి జీవితం ఇంకా బానిస అయిపోతాడు ఒక మూఢనమ్మకానికి. అలా అవ్వకూడదు అనే ఒక విషయాన్ని ఎక్కువ సూక్తిముక్త వాళ్ళ కాకుండా, ఎక్కువ ఉపన్యాస ధోరణిలా కాకుండా సరదాగా నవ్వుతూ జోక్స్ కింద చెప్తే, అంటే సరదాగా ఒక మంచి కథలాగా చెప్తే బాగుంటుంది
అని ఈ సినిమా చేయడం జరిగింది. అంటే ఈ పాత్రకి మన ప్రియదర్శి అయితేనే కరెక్ట్ అని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఈ పాత్రలోనండి ఎక్కువ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఉండకూడదు, స్క్రీన్ ఇమేజ్ ఎక్కువ ఉండకూడదు. ఓ ఫలానా వాడు ఈ పాత్ర వేశాడు అనడం కంటే ఈ పాత్రని మనం సినిమాలో మర్చిపోవాలి నటుడు ఎవరు. అలాంటి ఎబిలిటీ ఉన్న నటుడు ఇప్పుడు నేను చూసిన వాళ్ళు నాకు దర్శి కనబడుతున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఎంత కొంత స్క్రీన్ ఇమేజ్, మంచి నటులు కూడా ఇమేజ్ ఉంటుంది ఒకప్పుడు. అలా కాకుండా పాత్రలోకి వెళ్ళిపోయి నాకు సినిమా చూసినంతసేపు సారంగపాణి కనబడాలి. అలాంటి ఎబిలిటీ, అలాంటి ఒక ఊసర వెళ్ళితనం అంటారు చూడండి, ఒక రంగుని పాత్రను బట్టి మార్చేసే తనం ఉంది దర్శికి. పైగా ఇప్పుడెప్పుడు అప్కమింగ్ యాక్టర్. రెండు ఏంటంటే చాలా కొత్త రకమైన పాత్రలు, విభిన్నమైన పాత్రలు ప్రయత్నిస్తున్నాడు. ప్రేక్షకులు కూడా అతనంటే ఒక అభిమానం ఉంది. టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. బలగం కానీ, తర్వాత మల్లేశం, తర్వాత తను సపోర్టింగ్ రోల్స్ చేసిన F2 లాంటి వాటిల్లో, పెళ్లి చూపుల్లో కూడా చాలా మంచి పేరు వచ్చిన యాక్టర్. నాకు వ్యక్తిగతంగా నటుడి కింద బాగా నచ్చిన నటుడు అనమాట. సో ఈ పాత్రని రాసినప్పుడు ఎవరైతే బాగుంటారు అన్నప్పుడు నాకు తట్టిన వ్యక్తి. మీరు జాతకాలు నమ్ముతారా? ఇది ఏంటంటే నేను అంటే ప్రతిరోజు అడుగుడికి జాతకాలు అయితే చూడండి, నేను నమ్మను. ఆ విధమైన అకల్ట్ సూపర్స్టిషన్ నాకు లేదు. కానీ నా గమ్మత్ ఏంటంటే నాకు తెలిసిన 2-3 మిత్రులు అంటే జాతకాలంటే పామిస్ట్ చేయి చూసి చెప్పే ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళు 2-3 చెప్పారు, కొన్ని నాకు జరిగాయి. అంటే నియర్ యాక్యురేట్గా జరగడము. ఇప్పుడు నాకు మీ మొహం చూస్తే మాకు అనిపిస్తుంది మీ జాతకంలో శని ప్రభావం ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. శని యోగకారకుడు మీకు. కొంతమంది ఇలా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను చిన్నప్పుడు 15-16 అయ్యేటప్పుడు మామూలుగా ఆడుకుంటుంటే ఒక కోయవాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, అతను చెప్పాడు, నన్ను పిలిచి ఏదో వాళ్ళు ఇప్పుడు ₹2-3 తీసుకున్నారు పాపం. ఇచ్చిన తర్వాత నువ్వు పక్షిలో ఎగురుతావు అన్నాడు. పక్షిలో ఎగురుతావు అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తావు అనమాట. ఎక్కడికి నీకు స్త్రీ అదృష్టం ఉంటుంది, కానీ ఏవో 2-3 నీకు ప్రమాదాలు తప్పుతాయి ఇలాగో చెప్పాడు. అలా 2 తప్పైనాయి ప్రమాదాలు. అంటే కో ఇన్సిడెన్సా లేకపోతే నిజంగా జరిగిందా అని. కానీ ఇది నాకు 2-3 చెప్పారు, మీ శని యోగ కారకుడు అని చెప్పి 2-3 కూడా చెప్పారు. ఇలా చూసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఏమంటారంటే శని మహాదశ వచ్చినా, ఏళ్ళనాడు శని వచ్చినా మనకు బాగా బ్యాడ్ జరుగుతుంది అనుకుంటారు. కానీ శని ఈశ్వరుడు అండి. యోగించేస్తే శని ఇచ్చేది గురువు కూడా ఇవ్వలేడు. శని అంత యోగాలు ఇస్తాడు. అట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను భృగునాడి మీద స్టడీ చేశాను కాబట్టి మీ జాత చక్రం వేస్తే కూడా నాకు తెలుసుద్ది. ఎందుకంటే సినిమా రంగంతో టచ్ ఉన్న వ్యక్తులకి శని వృషభ రాశిలో కానీ తుల రాశిలో కానీ ఉంటాడు. తర్వాత శని శుక్రుడితో కానీ, అంటే శుక్ర రాశులతో కానీ శుక్రుడితో కానీ కనెక్షన్ ఉంటుంది. శని రాహుతో కానీ చంద్రుడితో కానీ కనెక్షన్ ఉంటుంది. కంపల్సరీ ఈ కాంబినేషన్ బాగా స్టడీ చేశారు. మీ జాత చక్రం వేసినా ఖచ్చితంగా కాంబినేషన్ ఉంటుంది. అవును, నా రాశి అయితే వృషభ రాశి. వృషభ రాశినా చెప్పానా? మీరు వేస్తారు మీరు అప్పుడే. ఏ సంవత్సరం అండి మీరు పుట్టింది? 1972. ఇది భలే ఫ్యాసినేటింగ్ ఇంటర్వ్యూ ఇది. 1972 April 17th. 1972 April 17. April 17. మంచివే చెప్పండి. అందరికీ ఇది ఒక 5 అన్నమాట. మంచివే చెప్పండి. సారంగపాణి జాతకంలో మోహనకృష్ణ గారి జాతకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. టైం ఏంటి? 5:55 అన్నట్టు గుర్తండి. సాయంత్రం అండి. సాయంత్రం 5:50. 5:55 అని మరి అది అంత యాక్యురేట్ నాకు తెలీదు. బట్ మా అమ్మగారు చెప్పిన టైం 5:55. మృగశిర రెండో పాదం. మృగశిర రెండో పాదమా? అవునండి. 5:55 అయితే ఒకటో పాదం వస్తుందండి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ? 6:55. మనకి ప్లేస్ ఆఫ్ బర్త్ తణుకండి. రెండో పాదం అని అయితే వాళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తణుకు. ఓకే, చూద్దాం. ఈ డీటెయిల్స్ అన్ని ఎప్పుడు రెడీగా పెట్టుకుంటే, ఎందుకంటే మా నిర్మాత కృష్ణప్రసాద్ గారు అడుగుతుంటారు మమ్మల్ని ముహూర్తం పెట్టాలన్నా. కూడా 6:55 అయి ఉంటుందేమో. అయి ఉంటుందండి బహుశా. ఎందుకంటే రెండో పాదం అనేది మాత్రం ఫిక్స్. దాన్ని బట్టి మీరు టైం చెప్పాలి. 6:55 అయినా కానీ ఒకటో పాదం వస్తుందండి. మరి అంటే దీంట్లో పూర్వగణితము దృగ్గణితం 2 రకాలు ఉంటాయండి. గణితంలోనే పూర్వగణిత పంచాంగాలు వేస్తే ఒక రకంగా వస్తుంది, దృగ్గణిత ప్రకారం వేస్తే ఒక రకంగా వస్తుంది. మనకి ఎక్కువ ఫాలో అయ్యేది దృగ్గణితమే. అంటే భారత ప్రభుత్వం ఆమోదించిన పంచాంగాలన్నీ దృగ్గణిత ప్రకారం ఉంటాయి. దృగ్గణితం అంటే ఇప్పుడు చూసినప్పుడు గ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని చెప్పేది దృగ్గణితం అంటారు. దృగ్గణితము, దృక్కు, అది దృగ్గణితం. ఇప్పుడు మీది మృగశిర ఒకటో పాదం వచ్చింది నాకు, కానీ నేను ఆ ప్రకారం ఫాలో అవుతాను. చెప్పాను కదా, ఇక శని చంద్రుడు శుక్రుడు కాంబినేషన్ వృషభ రాశిలో. శని కూడా వృషభ రాశిలోనే. నేను చెప్పాను శుక్ర రాశుల్లో అన్న ఉంటాడు శని, శుక్రుడితో అన్న ఉంటాడు. శుక్రుడు సంబంధించిన సొంత ఇంట్లోనే శని ఉన్నాడు. అంటే కళారంగానికి కనెక్ట్ అయింది. మీకు సినిమా రంగానికి రావడం కారణం అదే. ఇందాకే స్టార్టింగ్లో చెప్పాను మీకు శని మీకు యోగిస్తాడని. మీకు శని యోగిస్తాడు. ఈ వృషభ రాశుల వాళ్ళకి తుల రాశుల వాళ్ళకి యోగిస్తాడు. ఓకే, యోగకారకుడు. ఎన్టీ రామారావు గారు సీఎం అయింది కూడా ఏళ్ళు శని మహాదశలోనే అయ్యారు, మన సీనియర్ ఎన్టీఆర్ గారు.
అంటే ఫ్యాసినేటింగ్ సైన్స్ అండి. నాకు ఒకప్పుడు అంటే అంత శాస్త్ర పుస్తకాలు చూసినప్పుడు కూడా ఇంత శాస్త్ర రచన బోగస్ అయ్యే ఛాన్స్ లేదు కదా. ఇంకోటి అంటే ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఫోర్కాస్ట్ ఏంటండి, కొన్ని వందల సంవత్సరాలుగా రకరకాల వెదర్ ప్యాటర్న్స్ని స్టడీ చేసి తర్వాత ఓహో ఈ ప్యాటర్న్ కనబడితే ఇది జరుగుతుంది అని చెప్పగలుగుతారు. ఇప్పుడు నేను కెనడాలో ఉన్నాను 3 ఏళ్ళు. కెనడాలో ఎంత యాక్యురేట్గా ఎలా చెప్పేవారంటే మధ్యాహ్నం 3:30 నుంచి మంచు పడచ్చు, మీరు బయటకు వెళ్ళేవాళ్ళు దాన్ని రెడీగా వెళ్ళండి, గొడుగులు బూట్లు వేసుకెళ్ళండి. పొద్దున ఇలా ఉండేది, 3:30 నుంచి స్నో పడుతుందని చెప్పేవాడు. మన ఇండియా అలవాటైపోయి ఎగ్జాక్ట్లీ 3:30 మొదలైపోయిస్తున్నాం. నేను అడిగేవాడిని ఎలా అంటే అప్పుడు వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్యాటర్న్ స్టడీ చేశారు. స్టడీ చేసి ఇలా పొద్దున కనుక ఈ టెంపరేచర్ ఉండి గాలి ఇటు ఉండి ఇలా ఉంటే ఇన్ని సంవత్సరాలుగా ఎక్కువ సార్లు ఈ టైంకి స్నో పడుతుంది కాబట్టి స్నో పడుతుంది ప్రెడిక్ట్ చేస్తారు. ఐ థింక్ మేబీ జాతకం కూడా అలాంటి. 2020లో అమెరికా ఎన్నికలు జరిగినప్పుడు నేను ఒక జాతకం మా టీవీలోనే చెప్పాం. నేను చెప్పకుండా యాంకర్తో చదివించాను స్క్రిప్ట్ రాసి. ట్రంప్ ఓడిపోతాడు, బైడెన్ గెలుస్తాడు అంటే ఆనంద మహేంద్ర ఒక ట్వీట్ పెట్టాడు, ఈ అస్ట్రాలజర్ చెప్పాడు ట్రంప్ గెలుస్తాడని. నేను రివర్స్లో చెప్పా లాస్ట్ ఎలక్షన్లో. అప్పుడు బైడెన్ గెలిచాడు. బైడెన్ గెలిచాడు. తర్వాత మా వాళ్ళు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం చూడమంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం 3 ఏళ్ల క్రితం పెట్టాను. ఖచ్చితంగా రేపు మొన్న ఎన్నికల్లో బాబు గారే గెలుస్తారని పెట్టాను. అది పెద్ద వైరల్ అయింది, 40 లక్షల మంది చూశారు వీడియో. మళ్ళీ నన్ను ఒక వేణుస్వామి చేసేస్తారు. నేను వేణుస్వామి వీడియోలకి కౌంటర్ చేస్తూ వీడియోలు పెట్టారా? చాలా పెట్టాను. వేణుస్వామి చెప్పేది తప్పు అని చెప్పాను. జాతకంలో జైలు జీవితం ఉంటే బంధన యోగం ఉంటుంది. ఆ బంధన యోగం ఎంత ఉంటే దాని ప్రకారం వాళ్ళ జైలు జీవితం ఉంటుందండి. ఇవన్నీ మనకు జాతకాలను కనిపిస్తాయి. ఇప్పుడు మీ జాతకంలో సినిమా రంగానికి కనెక్షన్ అది శని వృషభ రాశిలో ఉండటం, శుక్రుడింట్లో ఉండటం ఒకటి, చంద్రుడితో ఉండటం ఒకటి, 159 కాంబినేషన్ అంటామండి భృగునాడిలో. అంటే శనికిను 9వ స్థానంలో రాహు ఉండటం, రాహుతో కనెక్షన్ ఉంది. సినిమా రంగం అంటే మాయ, రాహు కనెక్షన్ లేకుండా సినిమా రంగానికి రారు. 100% సినిమా రంగమే ఉంది. మీరు అసలు సినిమానే మీకు సర్వస్వం చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే దశలు అంతర్దశలు అంటే మీరు కుజ నక్షత్రంలో పుట్టారు కాబట్టి రాహు మహాదశ 95 వరకు జరిగింది. 2011 వరకు నేను గురు మహాదశ నడిచింది. ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది 2030 వరకు. ఇది మీకు యోగిస్తుంది. నేను చెప్పేది అదే. చాలా మంది ఏమనుకుంటారంటే శని అంటే మనకి అసలు నెగిటివ్ అసలు కాదు అది. చాలా మందికి జాతకంలో గురువు బాగుండలేదు అనుకోండి, శని కన్నా హాని ఎక్కువ చేస్తాడు గురువు. శని మహాదశ మీకు యోగిస్తాడు వృషభ రాశి. నాకు మీరు ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారంటే నేను వెంటనే జ్యోతిష్ శాస్త్రం చదవాలనిపిస్తుంది నాకు. ఏంటంటే ఇప్పుడు మీకు సినిమా హిట్ అవుద్దా లేదా ఇట్లాంటి చూస్తాం కదా, డబ్బులు వస్తాయా లేదా అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు శని మీకు జాతకం వలసిన వృషభ రాశి మీద ఉన్నాడండి. ఆ వృషభ రాశి మీదే గురువు ఉన్నాడు, గోచార గురువు ఉన్నాడు. శని మీద గురువు ఉన్నప్పుడు ఏంటంటే మనకి పేరు ప్రఖ్యాతులని ఎక్కువ ఇస్తాడనమాట. మీకు ఇప్పుడున్న టైము రిలీజ్ ఇప్పుడు పెట్టినారు కాబట్టి మంచి టైము. గోచార రీత్యా గురువు శనితో కనెక్ట్ అయి ఉన్నాడు, మంచిది. గురువు శుక్రుడితో ఉంటే డబ్బులు ఇస్తాడు. మరి శుక్రుడు ఎక్కడున్నాడు? వృషభ రాశిలో ఉన్నాడు. అంటే డబ్బులు కూడా ఇస్తాడు. పోలేండి బ్రహ్మాండం. నా నిర్మాత గారికి శుక్రుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే చాలు సార్. అట్లా ఉంది ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక మంచి బూస్ట్ మాకు. నేను చెప్పే సినిమాలు కూడా హిట్. బాలకృష్ణ గారిది నేను చెప్పాక 3 ఏళ్ల క్రితమే చెప్పా. అఖండ దగ్గరే వీడియోలు ఉంటాయి మీకు లియోలో. అఖండ టైం నుంచి బాలకృష్ణ గారి టైం మారిపోయింది. 2024 బాలయ్య నామ సంవత్సరం అంటే ఒక వీడియో ఉంటుంది. బాలకృష్ణ గారి జాతకంలో అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అవి ఇప్పుడైనా సరే జాతకాల ప్రకారం జరుగుతుంది. నేను నాస్తికుడిని. మరి ఎందుకు వాళ్ళ బుక్స్ రాయాల్సి వచ్చింది? 3 పుస్తకాలు రాశా. ఇది 3వ బుక్. ప్రశ్న జాతకం మీద ప్రశ్న హోరాన్ని ఒకటి రాసాం. సత్యనారాయణ నాయక్ గారని నాకు జ్యోతిష్ నేర్పిన ఆయనతో అది రాసాము. మీకు సో మీరు మా నాస్తికులతో వాదోపాదాలు జరుగుతుంటాయి మీకు? జరుగుతుంటాయి. మా గురువు గారు లేరుగా లవణంగా చనిపోయారు కాబట్టి అంటే చాలా ఆశ్చర్యకరమైన జర్నీ. ఈ విధమైన జర్నీ నేను ఇప్పుడు చూడలేదు. అంటే ఎంతో కొంత ఓ మాదిరి అపనమ్మకం నుంచి నమ్మకంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ నాస్తికత్వం నుంచి దీనిలో రావడం అనేది కంప్లీట్ ఆపోజిట్ టర్న్ కదా అది. సో అది దానికి ఎంతో మీరు కన్విన్స్ అయితే తప్ప రాలేరు. మీ పునాదులన్నీ నాస్తికత్వంలో ఉండి మీ దానిలోంచి కాదు ఇది దీనిలో ఎంతో ఉంది అన్నాలని మీరు చాలా కన్విన్స్ అవ్వాలి కదా. మరి ఇవాళ ఆస్ట్రాలజీ బుక్స్ ఎన్నో ఉన్నాయో, 2 ర్యాకులు 3 ర్యాకులు ఆస్ట్రాలజీ బుక్స్ ఉన్నాయో. అప్పుడు నాస్తికత్వం మీద అన్ని బుక్స్ ఉన్నాయి నా దగ్గర. హేతువాద మహాసంఘం. మా ఇంట్లో మా నాన్నగారికి ఆప్తమిత్రులు సమరం గారు అండ్ మారు గారు. వాళ్ళు మీ నాన్నగారు తెలుసు నాకు, ఇంద్రగండి శ్రీకాంత్ శర్మ గారు. ఇప్పుడు అది జాతకాలు ప్రకారం చెప్పట్లేదండి. వీళ్ళ తాతగారు హనుమత్ శాస్త్రి గారు మంచి కథా రచయిత. వాళ్ళందరూ కవులు. ప్లస్ మాకేంటంటే ఎంతో కొంత భగవంతుడు నమ్మకం ఉండడము, శాస్త్రాల మీద నమ్మకం ఉండడం ఉంది.
కానీ మా నాన్నగారు చాలా మంచి మిత్రులు సమరం గారు నాస్తిక కేంద్రాన్ని మా నాన్నగారు పాటలు రాశారు. దేవుడు దేవత అని పేరు రాకుండా వాళ్ళకు కొన్ని సామాజిక స్పృహ కలిగించే పాటలు, కొన్ని పాపులేషన్ కంట్రోల్ మీద కానీ ఆరోగ్యం గురించి మా నాన్నగారు పాటలు రాశారు. చాలా ఆప్తమిత్రులు, మాకు ఫ్యామిలీ డాక్టర్ అయినా, కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళ సత్యవాణి గారని ఒకళ్ళు వచ్చేవాళ్ళు, సూర్య సత్యవాణి గారని. పిన్ని గారు మీ పిన్ని గారు మాకు పాటలు నేర్పేవాళ్ళు విజయవాడ అసలు మళ్ళీ తిరిగి మన మా అమ్మగారు చెల్లెలు ఆవిడ, డైరెక్ట్ నా పిన్ని. మొన్న ఒక 10 ఏళ్ల క్రితం పోయారు ఆవిడ, అన్ఎక్స్పెక్టెడ్ గా బ్రెయిన్ ట్యూమర్ వచ్చి నాస్తిక కేంద్రంలో పాటలు నేర్పి. అవును, నాకు చాలా, నేను పెరిగిందంతా మా పిన్నితోనే అనమాట. మ్యూజిక్ టీచర్ తను, మా అమ్మమ్మ గారు మ్యూజిక్ టీచర్, మా పిన్ని మ్యూజిక్ టీచర్. ఏదైనా పూర్వజన్మ పుణ్యఫలం అండి. ఒకళ్ళ దగ్గర నేర్చుకోవాలన్నా, ఒకళ్ళు దాని గురించి మాట్లాడుకోవాలన్నా కనెక్షన్స్ ఉంటాయి. నేను దీని మీద రీసెర్చ్ చేశాను కానీ చెప్తున్నాను. ఒకప్పుడు మన దేవుడు లేడని చెప్పిన వాదించిన వాడిని మా ఇంట్లో దేవుని ఫోటోలు తీసుకెళ్ళి పెంటపోలో పరిస్థితి వచ్చేవాడిని. ఇది నేను ఎందుకు నమ్ముతున్నానంటే 3 పుస్తకాలు రాశానంటే అదే నాకు ఆశ్చర్యంగా ఉందంటే ఎంతో మీరు కన్విన్స్ అయి ఉండాలి కదా లోపల మనసులో, లేకపోతే. నా జీవితంలో చాలా జరిగినాయండి ఇది. ఇప్పుడు యోగ శాస్త్రం కానీ, దేవుడికి జీవుడికి ఉన్న కనెక్షన్ ఏంటి, మన జాతకంలో యోగాలు చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు జాతకం చూడంగానే చెప్పేది ఒకటి, మళ్ళీ యోగాల చాప్టర్ ఉంటుందండి. మీ జాతకంలో గజకేసరి యోగం ఉందా, బుధాదిత్య యోగం ఉందా, మీకు చంద్రమంగళ యోగం ఉంది, చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు, చంద్రుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే చాలా బలమైన చంద్రమంగళ యోగం ఉంది మీ జాతకంలో. ఇట్లాంటి కాంబినేషన్ చాలా ఉంటాయి. అవునవునవును, అందుకనే నాకు ఆ ఫ్యాసినేటింగ్ ఉంటుంది. అది అసలు ఏ బేసిస్ మీద ఈ శాస్త్రం నిర్మించబడింది, ఎంతో కొంత విస్తృతంగా డెవలప్ చేయకుండా దాన్ని స్టడీ చేసి, ఒకవేళ ఎవరైనా దాన్ని ఖండించాలన్నా కూడా స్టడీ చేయాలి. ఫస్ట్ స్టడీ చేయకుండా చేసే హక్కు లేదు. ఏ శాస్త్రాన్ని మనం అనలేంగా, ఫిజిక్స్ ఖండించాలన్నా, ఏది ఖండించాలన్నా ముందర మనం ఇది కరెక్టా కాదు. 17 తారీఖు పుట్టారని చెప్పారు, నేను 17 తారీఖు పుట్టా. 17 తారీఖు పుట్టిన వాళ్ళు ఏంటి, 1 7 కలిపి 8 అవుతుంది. 8 అంటే శని నెంబరు. నేను నవంబర్ 17 తారీఖు పుట్టాను, మీరేమో ఏప్రిల్ 17 తారీఖు 17 పుట్టారు. నేను 62లో పుట్టాను, మీరు 52లో, మీరు 72లో పుట్టారు. 10 ఏళ్ళు తేడా మీకు నాకు. మీరు 52 ఇయర్స్, నాదేమో 62 ఇయర్స్. అది శని యోగిస్తాడు మీకు. చాలామంది ఏంటంటే శని మహాదశ అమ్మో అనుకుంటారండి, అది కాదు. శని ఎంత స్వింగ్లో ఉంటే అంత చెడ్డ అనుకుంటారు. అసలు అది కానే కాదు. అది ఇప్పుడు గోచార రీత్యా కూడా అన్నీ బాగున్నాయి కాబట్టి మీ సారంగబాణ జాతకం అనేది బహుశా మిమ్మల్ని అందుకే తీయించిందేమో ఇది. అది కూడా ఒకప్పుడు అలా కూడా జరుగుతాయి అన్నాడు. ఎందుకు వేరే సినిమా ఏదో తీయాల్సింది సడన్ గా మీరు దీనివైపు వచ్చి ఎందుకు జరుగుతాయి అనేది మనం చెప్పలేము. మరి మీ నాన్నగారు మీ తాతగారు వీళ్ళు బాగా నమ్మేవాళ్ళు అండి? అంటే నాన్నగారు పెద్దగా నమ్మేవారు కాదండి. నాన్నగారికి భక్తిగా, అంటే ముందర కొంతకాలం మామూలుగా యంగ్గా ఉన్నప్పుడు ఇవేం లేకపోవచ్చు, బట్ తర్వాత నాన్నగారు కొంచెం ఏమంటారు దైవధ్యానం అది పెరిగింది. అయితే జాతకాలు మామూలుగా వహించడం, కొంతమంది స్నేహితుల ద్వారా వినడం అపనమ్మకం లేదు, కానీ దాన్ని బట్టి అన్ని చేసేవారు కాదు. కానీ స్నేహితులు కొంతమంది చెప్తే వినేవారు శ్రద్ధగా. అండ్ కొంతమంది ఒకప్పుడు వార్నింగ్ ఏమన్నా చెప్పినా కూడా చేసి జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో అంటే జాగ్రత్తగా ఉండేవారు. అంతమించి రెగ్యులర్గా కన్సల్ట్ చేయడము అలా ఉండేది కాదు. మా ఇంట్లో అలవాటు ఎక్కువ లేదు, కానీ ఎవరైనా చెప్తే వినడం అయితే ఉండేది. శ్రద్ధగా వినేవారు, గౌరవించేవారు. వాళ్ళ నాన్నగారు తెలిసిన కొంతమంది స్నేహితులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు ఒకసారి ఒకళ్ళు ఇలా వచ్చి మీరు 32 ఏట నుంచి మీకు 32 ఏట మీకు టర్నింగ్ పాయింట్ అని చెప్పారు ఒక ఆయన. నాకు 32 కరెక్ట్గా నా గ్రహణం, నేను 32 ఏటే తీసా. సో అలాంటివి కొన్ని నాకు జరిగాయి. అది మనం పూర్తిగా కోఇన్సిడెన్సా కాదా, కొంతమంది కొట్టేస్తారు. నేను చాలా మంది చెప్తానండి, నీకు పలానప్పుడు యాక్సిడెంట్ అవుద్ది అని చెప్పాను అనుకోండి, నాకు చాలా మంది ఫోన్ చేస్తారు, నువ్వు చెప్పావు యాక్సిడెంట్. మొన్ననే మా ఫ్రెండ్ సురేష్ కవిరాయన్ అని జర్నలిస్ట్. అవును, నాకు తెలుసు కవిరాయన్, సురేష్ కవిరాయన్కి నేను చెప్పాను, నీకు ఇప్పుడు గోచారంలో రాహు నడుస్తున్నాడు, పైన రాహు మీద గురువు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండి వాహనాల విషయంలో అని చెప్పాను. మన ఫోన్ చేశాడు, నువ్వు చెప్పినట్టుగా జరిగింది యాక్సిడెంట్. నాకు 2015లో ఒక పామిస్ట్ ఫ్రెండ్, మీరు 2016లో మరి నా ఏప్రిల్ మే టు ఆగస్ట్ మధ్యలో మీకు డ్రైవర్ ఉన్నాడా అన్నాడు. అంటే డ్రైవర్ లేకుండా ఆ రోజులో వెళ్ళకండి ఆ నెలల్లో అని చెప్పారు ఆయన. ర్యాండమ్గా అనిపించింది నాకు. 2015లో చెప్పారు ఇది. 16 మర్చిపోయాను నేను పూర్తిగా. 2016లో కరెక్ట్గా జూన్ 17వ తారీఖు, ఎప్పుడు జూన్ 17 జెంటిల్మెన్ రిలీజ్, 10వ తారీఖు అమెరికాకు ప్రింట్లు పంపించే హడావుల్లో నేను ఇక్కడికి వచ్చి పోస్ట్ ప్రొడక్షన్ రాత్రంతా నిద్రలేదు. డ్రైవర్ సెలవు పెట్టాడు, ఎక్కడికో నేనే పంపించా గుర్తులేదు. కారు వెనక్కి వెళ్తూ గుద్దేశాను నిద్రపోయి. కరెక్ట్ అది అంత. ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది, అవును కదా ఈయన చెప్పారు కదా అని. నేను అడిగాను, ఆయన అడిగితే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయండి అంటే ఆయన చేయి చూస్తారు, ఇండికేషన్స్ ఉంటాయి మాకు, స్పెసిఫిక్గా ఇలా అని ఉండదు, కానీ వీ నో దిస్ పీరియడ్ ఈజ్ లిటిల్ ఆ పాసిబిలిటీ ఉందని మాకు కనబడుతూ ఉంటుంది, అలా చెప్పాను నేను మీకు అన్నారు. సో అది నాకు మిస్టరీ. అది కూడా చెప్పొచ్చు, జాతక చక్రం చూసి పుట్టుమచ్చలు కూడా చెప్పొచ్చు. మనకు లగ్నం ఖచ్చితంగా తెలిస్తే నేను చెప్తాను. నాకు ఇప్పటివరకు నేను ఎగ్జాక్ట్గా ఎప్పుడు పుట్టానో
5:55, 6:55 అవి తెలియదు నాకు. ఆ లగ్నం కరెక్ట్గా ఉందనుకోండి, నేను చెప్తాను ఒక్కోసారి లగ్నం కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు మొహం మీద దెబ్బ తగిలి మచ్చ ఉందా అని చెప్తాను. అంటే మేష లగ్నం పుట్టుందనుకోండి, లగ్నంలో పాపగ్రహం ఉందనుకోండి, మన తలకాయ పగిలిపోవటమో లేదా ఎట్లా జరుగుద్ది. వృశ్చిక లగ్నం అనుకోండి, నాది వృశ్చిక లగ్నం, లగ్నంలో రవి ఉన్నాడు పాపగ్రహం, ఖచ్చితంగా ఇది పగిలింది. చూసారా, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. మా నాన్న నమ్మేవాడు బాగా, కానీ నేనేమో ఈ నండూరు రామ్మోహన్ గారి ప్రభావం నా మీద ఎక్కువ ఉండేది. ఆంధ్రజ్యోతి థియేటర్కి అవునవును, రామ్మోహన్ రావు గారు మా నాన్నగారు కూడా మిత్రులు. ఆయన ఏం చేశాడంటే ఆంధ్ర జ్యోతి వీక్లీలో విశ్వదర్శనం అని ఒక కాలం తర్వాత పుస్తకం కూడా వచ్చింది. ఆ విశ్వదర్శనంలో వైయక్తికవాదం, హేతువాదం దేవుడు లేటంటే వైయక్తికవాదం దేవుడు ఉన్నాడు అంటది అని చెప్పింది. అప్పుడు నేను హేతువాదం అనుకుని సమరం గారితోనూ వీళ్ళతోనూ కలిసిపోయి మీటింగ్లు పెట్టాము. కానీ బాగుంది, ఫ్యాసినేటింగ్ ఉంది మీతో మాట్లాడుతుంటే. మరి ఇక ఆర్టిస్టుల పరంగా వస్తే ఈ సారంగపాణిలో ఎవరెవరు ఉన్నారు? ఇంతకీ ఆస్ట్రాలజర్ ఎవరు? దీనిలో ఆస్ట్రాలజర్ పాత్ర శ్రీనివాస్ అవసరాలండి. మీరు చూస్తారు మీరు సినిమాలో. అయితే గమ్మత్తైన ఆస్ట్రాలజరు, అది ఎలాంటి వాడు అనేది సినిమా చూస్తేనే మనం చెప్పాలి, ముందే చెప్పలేను నేను ఎక్కువ. దాంతోపాటు నాకు నచ్చిన నటులు అందరూ ఉన్నారు సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారు కానీ, లేకపోతే ధనికెళ్ళ భరణి గారు నా రెగ్యులర్. ఎప్పుడు నరేష్ గారు అద్భుతమైన ఆర్టిస్టు. తర్వాత భరణి గారు చాలా కొత్త రకమైన పాత్ర చేశారు. నాకు చాలా చాలా ఇష్టమైన కమెడియన్ వెన్నెల కిషోరు. తర్వాత కొత్తగా నేను ఇంతకుముందు పనిచేయని అతను హర్ష, వైవా హర్ష. తర్వాత తెలుగు అమ్మాయి, అచ్చ తెలుగు అమ్మాయి రూపా కొడువయ్యూరు అనే అమ్మాయి, విజయవాడ అమ్మాయి. ఓకే, విజయవాడ అమ్మాయి పేరు మరి రూపా తెలుగు అమ్మాయి. ఎప్పుడో మహాపూర్వీకులు ఐ థింక్ కేరళ నుంచి వచ్చారేమో అని అనుమానం. అలా ఏదో ఉందిట వాళ్ళకి. పాలఘాట్ దగ్గర ఉన్న వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో వచ్చారు, కానీ వాళ్ళు మొత్తం ఇక్కడే కొన్ని తరాలుగా ఇక్కడ ఉండిపోయారు. కానీ ఇంటి పేరు కొడువయ్యూరు అని ఉంటుంది అది ఆ పేరు. సో బట్ తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి చాలా బాగా మంచిగా తెలుగు మాట్లాడుతుంది, చాలా బాగా చేసింది. ప్లస్ ఇంకా వడ్లమాని శ్రీనివాసన్ కొత్త యాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన చాలా బాగా చేశారు. కొత్త కాదు, చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన ఇప్పుడు. వైజాగ్ కలెక్టర్కి జాయింట్ కలెక్టర్ చేశారు ఆయన ఒకళ్ళు. తర్వాత కల్పలత గారు, నాకు నచ్చిన నటులు అందరూ ఒక అసెంబ్లీ లాగా. శ్రీనివాస్ గారిని మీరు రెగ్యులర్గా పెట్టుకున్న ప్రతి సినిమాలో దాదాపు మాక్సిమం చాలా సినిమాల్లో ఉంటాడండి. ఎందుకంటే నాకు ఇష్టమైన నటులు వీళ్ళందరూ. భరణి గారు కూడా ఏమాత్రం కుదిరినా వాళ్ళకు ఒక ముఖ్యమైన పాత్ర కూడా నాకు ఇష్టం. ఎందుకంటే ఒకటి మనకి శ్రమ తగ్గుతుంది, వాళ్ళని దర్శకత్వం వహించి వాళ్ళని మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉండదు. రెండు ఏంటంటే వాళ్ళు ఏ పాత్రనైనా అవలీలుగా ఆకలింపు చేసుకుని దాన్ని మెప్పించగలరు. దాని గురించి వాళ్ళే స్టడీ చేసి ఎట్లా చేయాలి, దీన్ని ఇలా చేయాలని ముందుకు వస్తారు. అందుకని నాకు నచ్చిన కొంతమంది నటులతో నేను రెగ్యులర్గా వాళ్ళని రిపీట్ చేస్తూ ఉంటా. దానిలో నా స్వార్థం, నా సౌలభ్యం, రెండు పాత్ర కూడా న్యాయం చేయాలి. అదే సమ్మోహనంలో నరేష్ గారి పాత్ర అద్భుతమైన పాత్ర. అది చాలా ఆయన తప్ప ఇంకెవరు చేయలేరేమో అన్నంత గొప్పగా చేసేసారు ఆయన. అలాంటి నటులు ఒకసారి మనకు వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పడిన తర్వాత ఒక వేవ్ లెంగ్త్ అంటాం, అది ఏర్పడిన తర్వాత మనం ఎక్కువ డైరెక్ట్ చేయక్కర్లా వాళ్ళని, వాళ్ళు టక్కన గ్రహించి చేసేస్తూ ఉంటారు. అందుకని అలాంటి వాళ్ళతో పనిచేయడం. దీనిలో కూడా అందరూ అలా నచ్చిన, ఎందుకంటే ఆ సినిమా బాగా నచ్చింది, ఆ ఫీల్డ్లో ఉన్న సినిమాగా చెప్పొచ్చు. ఎందుకంటే నేను సినీ జనారణ్యం అని ఎన్ఆర్ నంది గారు రాసిన నవల, దాంట్లో ఒక సినిమా నటి గురించే రాశాడు ఆయన. అలాగే రావురు భరద్వాజ్ అసలు మంగమ్మ అనే పాత్ర మంజరిగా మారి, అందుకని ఆ సినిమా తారలో నవలున్నా చదివేవాడిని, చూసేవాడిని. మీ సంబంధం అందుకే నాకు బాగా నచ్చింది. అవును, చాలా మందికి సినిమా ఇండస్ట్రీ గురించి ఉన్న వాటి గురించి కూడా చాలా మందికి అది నచ్చింది. అంటే అపోహలు ఎలాంటివి ఉంటాయి, సదభిప్రాయాలు ఎలా ఉంటాయి, దురభిప్రాయాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పకుండా డీల్ చేశాను ఆ సినిమాలో, మరి ఎక్కువ బాధకుండా. అందుకని ఎక్కువ మందికి అది నచ్చింది ఆ సినిమా. అంటే సినిమా ప్యాటర్న్ మారిందండి. ఇప్పుడు సాధారణంగా ఒక చిన్న సినిమా చేస్తే సాధారణంగా రావట్లేదు థియేటర్ జనం, పాన్ ఇండియాగా మారిపోయి భారీ బడ్జెట్కి వెళ్ళిపోతున్నారు. మరి మీ పందా ఇంకా ఇటు ఈ సినిమాలు చేసుకుందామనే లేదా మార్చుకుందామని ఏమన్నా ఆలోచన? లేదండి, పాన్ ఇండియా అనేది కూడా ఒక భ్రమ అన్నాక, అదొక బబుల్ ఏదో టైంలో పేలుతుందేమో అనిపిస్తుంది నాకు. కంగో చూస్తే అలాగే ఇప్పుడు ఏంటంటే ప్రతి సినిమాకి అన్ని భాషల్లో రిలీజ్, అది ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ద మోర్ లోకల్ ద మోర్ గ్లోబల్ అని. అమెరికాలో కూర్చున్న వాడికి లోకల్గా నా సంస్కృతి, కాంతారా బెస్ట్ ఎగ్జాంపుల్. కాంతారా అనే కాంతారా సినిమాలో మనం చూసిన సంప్రదాయం ఏదైతే ఉందో ఆ సంప్రదాయం చాలామంది తెలియదు. మనమే పక్కన నైబరింగ్ స్టేట్ మనకే తెలియదు. ఆ సంప్రదాయాన్ని అతను బయట తీసుకొచ్చిన విధానము, డ్రమటైజ్ చేసిన విధానానికి అందరూ పడిపోయారు. అద్భుతంగా నార్త్ ఇండియాలో అందరూ చూశారు. కానీ అతను ముందరే నేను ఈ సినిమాని నేను రాజస్థాన్ వాళ్ళకి ఎలా చూపించాలి, కేరళ వాళ్ళకి ఎలా చూపించాలి, లేకపోతే ఢిల్లీ వాళ్ళకి ఎలా చూపించాలని అతను ఆలోచించాల. ఈ కథ నేను ఎంత గొప్పగా చెప్పాలి, దీనిలో ఉన్న జీవితాన్ని నేను ఎంత కరెక్ట్గా నిజాయితీగా చూపించగలను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఎవరికైనా ఫీల్ అంతేగా. సత్యసుందరం అంతే, సత్యసుందరం ఆ సినిమా ఏంటంటే చాలా మంది చూసి ఏముందండి, చాలా ఉందండి, ఏమీ లేనట్టు కనబడకుండా చాలా ఉంటుంది ఆ సినిమాలో. మీకు అలవాటు అయినట్టు ఉండదు ఆ సినిమా. నేనైతే అతను ఎంత మొత్తం సినిమా అంతా 10-15 సీన్లే, 10-15 లొకేషన్లోనే సినిమా అంతా అయిపోతుంది.
ఒక చోట వాళ్ళ ఇంటి పెరట్లో కూర్చున్నారంటే అది 30 నిమిషాలు అక్కడ సీను, బస్సులో కండక్టర్తో మాట్లాడేది 15 నిమిషాలు సీను. బట్ ఎంత జీవితాన్ని అతను ఆవిష్కరించాడు, ఎంత మానవ సంబంధాలు ఎంత గొప్పగా అతను చూపించాడు ఒక చిన్న సైకిల్ అనే ఐడియాని తీసుకుని. సో నేనే ఉన్నానంటే ఆ విధంగా మనం మన జీవితాల్లో మన చుట్టుపక్కల ఉన్న జీవితాలను చూపించడం, ఎంత జనరంజంగా చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఇప్పుడు ఇంకొక చిన్న ప్రచారం కూడా తప్పుగా కొంత ఎంత జరిగిందంటే, కోవిడ్ తర్వాత సినిమా చూడాలంటే అది విఎఫ్ఎక్స్ ఫిల్మ్ అవ్వాలి, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, పెద్ద స్కేల్లో ఉండాలి, పెద్ద బడ్జెట్ అవ్వాలి. ఎందుకంటే ఖరీదు పెరిగిపోయింది కాబట్టి నేను 500 రూపాయలు, నేను 300 రూపాయలు పెట్టి టికెట్ కొనాలంటే సినిమా 1000 కోట్లదై ఉండాలి. ఇలా అయిపోయింది. అంటే నాకు వచ్చే ఆనందాన్ని కూడా నేను సినిమా బడ్జెట్తో కొలుస్తున్నా. నేను 5 కోట్ల సినిమా కూడా నాకు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వచ్చు కదా. సో అలా కాకుండా ఏమైపోయింది, ఇప్పుడు సినిమా ఇప్పుడు ఎంత టికెట్ 200, సినిమా ఎంత పెద్ద సినిమా అయినా ఆ పెద్ద అయితే వెళదాం, చిన్నదా అయితే ఓటీటీలో చూద్దాంలే, అలా అయిపోయింది. అది సినిమా బాగాలేదని తెలిసినా ఎక్కువ డబ్బులు పెట్టి అది చూస్తున్నారు. కుటుంబం అంతా కలిసి వెళ్ళేటప్పుడు దానికి వెళ్ళి అది బాగాలేదండి, తలనొప్పి వచ్చిందండి అంటారు ఒకళ్ళు నచ్చకపోతే. అన్న తర్వాత పోలేనండి చిన్న సినిమా ఒకటి ఉందండి బాగుందంటే, డబ్బులు అయిపోయేసారు దీనికి అన్ని, ఈ సినిమా మేము ఓటీటీలో చూసుకుంటామని అంటున్నారు. ఇది ఏమవుతుందంటే పెద్ద సినిమాలు అనేవి రెగ్యులర్గా తీయలేరు కదా ఎవరు, 3 ఏళ్ళు 2 ఏళ్ళు పడుతుంది. మిగతా మధ్య టైంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని నడిపేది, బిజినెస్ నడిపేది చిన్న సినిమాలే, చిన్నవి మీడియం సినిమాలు. కానీ పెద్ద హీరోలు కూడా పెద్ద సినిమాలు పోయి వెళ్ళిపోతున్నారు. కానీ అదే వాళ్ళు చెయ్యాలండి యాక్చువల్లీ, నా కోరిక అది కూడా. ఎందుకంటే రకరకాల ఫ్యామిలీ డ్రామాస్, కామెడీస్ కూడా పెద్ద హీరోలు చేస్తూ ఉంటే ఆడియన్స్ వాటికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ గారు రాజాసాబ్ అని చేస్తున్నారట, మేబీ అలాంటి, ఇప్పుడు వెంకటేష్ గారు సంక్రాంతికి చేస్తున్నారు సినిమాలు బ్రహ్మాండంగా. అలాంటివి ఒక పెద్ద బడ్జెట్ సినిమాతో పాటు ఒక చిన్న కామెడీ, ఒక ఫ్యామిలీ డ్రామా అలాంటివి చేస్తే కంటిన్యూస్గా మీకు ఎక్కువ మంది ఆడియన్స్, రకరకాల వెరైటీ పెరుగుతుంది ఆడియన్స్కి. అయితే ఇప్పుడు ఒకటి మాత్రం ఉంది, అంతకుముందు కాలక్షేపానికి సినిమాకి వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లా, కాలక్షేపానికి వేరే సాధనాలు వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఈ సినిమా తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే, యాక్షన్ సినిమాల తర్వాత నలుగురు కలిసి చూస్తూ ఎంజాయ్ చేసేది కామెడీ. అంటే మనకు తెలియని వాళ్ళతో కూడా కలిసి ఒక 300-400 మందితో కూర్చొని నవ్వుకుంటూ చూడగలిగేది కామెడీ. సో అందుకు ఈ టైంలో కామెడీ తీస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. కామెడీస్ కూడా కొంచెం రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది థియేటర్స్లో, అది ప్రధాన కారణం సారంగ పంచాయతీ చేయడానికి. ఇప్పుడు ప్రియదర్శి కూడా నేను మొదటి సినిమా అది పెళ్లి చూపులో, అది పెళ్లి చూపులో నా చావు నేను చేస్తాను. ఈ టైమింగ్ ఆర్టిస్ట్లో అద్భుతమైన టైమింగ్ ఉందనుకుంటే నేను ఫేస్బుక్లో చేస్తే దొరికింది, మెసేజ్ పెట్టాను, మీలో మంచి నటుడు ఉన్నాడు అని చెప్పి, మీరు ఎక్కడ ఉంటారంటే నేను మియాపూర్లో ఉంటానండి అని పెట్టారు. తను తర్వాత మల్లేశం కానీ అవును మెయిల్ అన్న సినిమా చేశాడండి. ఈ సినిమా గురించి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, మెయిల్ అని ఆహాలో ఉంది, అది చాలా అద్భుతంగా చేశాడు. అది అతను మెయిన్ హీరో కాదు యాక్చువల్లీ, సపోర్టింగ్ క్యారెక్టర్. తర్వాత మొన్న సేవ్ ద టైగర్స్ అనే కామెడీ సిరీస్ వచ్చింది, దానిలో బాగా చేశాడు. బలగంలో అద్భుతంగా చేశాడు. సో అతను రకరకాల పాత్రలు, ఏ పాత్రనైనా సొంతం చేసుకుని మనిషి నటుడి కంటే పాత్ర కనబడేలాగా అతను చేయగలిగే ఎబిలిటీ ఉన్న కొద్దిమంది ఈ సమకాలీన నటుల్లో ఒక అబ్బాయి అతను. అందుకు నాకు ఎక్కువ నచ్చాడు. అతనికి ఒక ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. బలగం తర్వాత మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు నానిని ఇష్టపడినట్టు ఇప్పుడు దర్శికి ఒక చిన్న ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. అది ఇంకా పెరగాలి ఇలాంటి సినిమా ద్వారా నా కోరిక. ఇప్పుడు అష్టాచమ్మ టైంలో మీకు నాని ఇంత స్టార్ అవుతారని అనుకున్నారా? ఖచ్చితంగా అనుకున్నాను. యాక్చువల్లీ నానికి నేను మెసేజ్ కూడా పెట్టా. ఇప్పుడు జాతకాలు నాకు తెలియపోయినా తన్ని పనిచేసిన సగంలోనే 30 అయిన తర్వాత సినిమా నేను నానికి శ్రీనివాస్ అవసరాలకి చెప్పాను, మీరు నానికి ముఖ్యంగా చెప్పాను, నువ్వు స్టార్ మెటీరియల్వి, నువ్వు స్టార్ అయ్యే టాలెంట్ నీలో ఉంది, నువ్వు ఎలాంటి చాయిస్లు, నువ్వు ఎలాంటి సినిమాలు ఎంచుకుంటావు, నీ కెరీర్ నువ్వు ఎలా షేపప్ చేసుకుంటావు అనేది అఫ్కోర్స్ పెద్ద ఫ్యాక్టర్. బట్ రా మెటీరియల్, ఒరిజినల్ స్టార్ మెటీరియల్ అయితే నీకు ఉంది, యు ఆర్ స్టార్ మెటీరియల్ నేను చెప్పాను. ఇప్పుడు నేనే కాదు, నా నిర్మాత రామ్మోహన్, అష్టాచమ్మ నిర్మాత కూడా చెప్పాడు. సో వీ బిలీవ్డ్ దట్ నాని హ్యాస్, అంటే మనకు తెలుస్తుంది కదా ఒకప్పుడు ఇతనిలో ఏదో స్పార్క్, ఎక్స్ ఫ్యాక్టర్ అంటాం, అదేదో ఉంది అని, అది నిజమైంది. సో ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు తర్వాత జెంటిల్మెన్ చేశారు, మళ్ళీ మీ నానితో ఎప్పుడు మీరు చేయబోతున్నారు? నానితో మన వి కూడా చేసామండి. అయితే అది వి డబుల్ హీరో ఫిల్మ్. అది మళ్ళీ ఏం లేదండి, నేను ఎలా నాని కరోనా టైంలో వచ్చింది కదండి, అది ఒక పెద్ద డ్రాబ్యాక్. డైరెక్ట్ ఓటీటీ, అది అదే డైరెక్ట్ ఓటీటీ. నిర్మాతకి డబ్బులు వచ్చినా అది అలా వెళ్ళిపోయింది కొట్టుకుంటా. అఫ్ కోర్స్ తర్వాత వాళ్ళ అమెజాన్ వాళ్ళు చాలా హ్యాపీ లేండి ఆ సినిమాతో, ఎందుకంటే అది ఫస్ట్ కోవిడ్ రిలీజు, విపరీతంగా చూశారు అందరూ. బట్ ఎనీవే పాయింట్ ఏంటంటే, నాని నాకు రాడే కదా, నాకంటే ఇష్టం కదా అని చెప్పి నేను గబుకుని ఏ కథ పడితే ఆ కథ తనతో చేయడం నాకు కూడా ఇష్టం ఉండదు. సో ఏదైనా ఒక స్పెషల్ స్టోరీ నాని అయితేనే బాగుంటాడని నాకు అనిపించాలి, తనకి ఇమీడియట్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నాని అష్టాచమ్మ నాని కాదు, నానికి ఒక ఇమేజ్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం నానికున్న అడ్వాంటేజ్ అంటే ఎలాంటి పాత్ర అయినా రిస్క్ తీసుకుని చేస్తాడు.
అలాంటప్పుడు నానికి నేను ఏదైనా కొత్త రకమైన పాత్రతో వెళ్ళాలి ఈసారి. వేరేగా ఏమన్నా నాకు నిజంగా అనిపిస్తే స్ట్రాంగ్గా ఖచ్చితంగా నేను నానితో ఎప్పుడు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, తనకి ఉంటుంది. బట్ వీ వాంట్ డూ ఇట్ వెన్ ఇట్స్ రియలీ స్పెషల్. ఇప్పుడు మీలో సినిమా ఆలోచన మీ నాన్నగారికి ఎప్పుడు చెప్పారు మీరు? దాదాపు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడే చెప్పానండి. నేను అంటే డైరెక్టర్ అవుతాను అవునా కాదా నాకు తెలీదు. సినిమా రంగం మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఒకటి పర్సూ చేద్దాం అనుకుంటాను. మా నాన్నగారు ఏమన్నారా, మా నాన్నగారు కొంచెం సినిమా రంగంతో పరిచయం ఉంది, పాటలు రాశారు జంజాల గారికి, బాపు గారికి కూడా. అయితే మా నాన్నగారు ఇమ్మళ్ళైపోయారు. మా నాన్నగారు రచయిత, ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం ఉండేది. సో హీ వాజ్ నాట్ వెరీ కీన్. అరే ఇలా ఉంటుంది, కొంచెం కష్టాలు ఉంటాయి, రిస్కీ ఫీల్డ్, ఒక పని చేయి, నువ్వు ముందర చదువుకుని ఒక డిగ్రీ సంపాదించేసుకో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకటి చేసుకుని నీకు నచ్చిన ఫీల్డ్లో పక్కన పెట్టుకో, తర్వాత నువ్వు వెళ్ళు. ఒకవేళ ఎప్పుడైనా దెబ్బతింటే నీకు వెనకాల మధ్యతరగతి వాడివి, నువ్వు వెనకాల ఒక బ్యాకప్ ఉంటుంది చెప్తే. నేను అందులో ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఎంఫిల్ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఫిల్మ్ స్కూల్కి చదువుకుంటే బాగుంటుంది అంటే కెనడా వెళ్ళి అక్కడ నేను ఫిల్మ్ స్కూల్లో ఎంఎఫ్ఏ చేశాను. చేసి వెనక్కి వచ్చి నేను ఫస్ట్ సినిమా తీసాను, గ్రహణం అనమాట. కాబట్టి అది ఒక్కటే మా నాన్నగారు చెప్పారు, డిస్కరేజ్ చేయడం ఎప్పుడు లేదు. మంచి చలం కథ కదండి. అవును, గ్రహణం దోషగుణం అనే కదా. అవును. సో మా నాన్నగారు ఏమన్నారంటే ఇంట్లో ఎప్పుడు ఆ విధమైన డిస్కరేజ్మెంట్. చాలా గొప్ప రంగం అది, గొప్ప కళ. మా ఇంట్లో సినిమా రంగం అంటే చాలా ఇష్టం ఉండేది, పాటలన్నా సినిమా నటులన్నా అసలు ఆ మీడియం అంటే చాలా ఇష్టం ఉండేది అందరికీ. మా అమ్మగారి సైడ్ మా మామయ్యలందరికీ, మా పిన్నికి, మా సూర్య సత్యవాణి గారికి కానీ మాకు సినిమా పాటలు అంటే చాలా ఇష్టం, హిందీ పాటలు అవి. నేను కథ రచయితనే, మీ నాన్నగారి కథలు చదివేవాడిని, నేను రాసేవాడిని. పైగా పెద్దిపట్ల సుబ్రహ్మణ్య గారు మాకు తెలుగు లెక్చరర్ లయలా కాలేజీలో. నేను లయలానే. మీ లయలా బ్యాచ్ ఎప్పుడు నాది? నేను మీరు మీరు నాకంటే ముందే ఉంటారు. 89-90 అనుకుంటా. 89-92 మాకు సుబ్రహ్మణ్య గారు టీచర్. అంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన కథా రచయిత కదా. ఆయన ఇంటికి వస్తూ రాకపోకలు ఉండేవి, కానీ నాకు డైరెక్ట్గా టీచర్ ఆయన. నాకు తెలుగు లాంగ్వేజ్ జర్నలిజంలో తెలుగు చెప్పేవాడు ఆయన. పని చేస్తూ నేను మరవిక్రయం, కన్యాశుల్కం అన్నీ ఆయనే. చాలా గొప్ప రచయిత, చాలా గొప్ప రచయిత, గొప్ప టీచర్ కూడా, చాలా బాగా చెప్పేవారు అనమాట. సో అలాంటి ఒక ఏమంటారంటే సాంస్కృతిక వాతావరణంలో పెరగడం వల్ల కూడా మీకు ఒక కళలంటే ఏ కళైనా దాని పట్ల ఇష్టం ఉండడం, దాన్ని గౌరవించాలి మనం. దానిలో ఉన్న కష్ట నష్టాలు బేరీజ్ వేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప సినిమా రంగం అంటే ఇలా ఉంటుంది, దీనిలో విలువలు ఉండవు ఇలాంటి ఎప్పుడు చెప్పేవారు కాదు. నువ్వు ఎలా ఉంటావు నీ బట్టి అది ఉంటుంది, నిన్ను బట్టి అది ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళు, పర్సూ చేసుకో, కానీ ఒక సేఫ్టీ నెట్. ఒక డౌట్ ఉందన్న మీ మీద. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి, మరి మీ పేరేంటి మోహన్ కృష్ణ గారు అయిపోయింది? ఎందుకంటే దానికి కారణం యాక్చువల్లీ ఒక చిన్న పొరపాటు అయి ఉంటుంది. బహుశా నేను పుట్టింది రోహిణి అనుకున్నారండి ఫస్ట్. అది అనుకుని మా నాన్నగారు, మా మావయ్య వాళ్ళందరూ రోహిణి పుడితే కృష్ణుడి పేరు పెడదాం అని మోహన్ కృష్ణ అని పెట్టేశారు. పెట్టిన తర్వాత శ్రీనివాస్ మోహన్ కృష్ణ అని పెడదామని ఇంకో పేరు యాడ్ చేశారు. ఎవరో 3 పేర్లు ఉండకూడదు అన్నారు, ఆనందాన్ని పెట్టారు. నా పూర్తి పేరు ఇంద్రగంటి శ్రీనివాస ఆనంద మోహన్ కృష్ణ. తర్వాత నేను మామూలుగా శ్రీనివాసానంద శాస్త్రి శర్మ అని పెట్టలేదు. వాళ్ళు మా నాన్నగారికి అప్పుడు అది ఆయన తర్వాత ఇంట్రెస్ట్ మా నాన్నగారికి ఉండేది కాదు. మన కాస్ట్ సంబంధించిన ఈ మోహన్ అనగానే మోహన్ వంశీ, లతగారి మోహన్ వంశీ గుర్తొస్తుంది. అవునవును, మోహన్ కృష్ణ అని పెట్టేసి వదిలేశారు. మామూలుగా ఎప్పుడైనా ఏమంటారు రిచువల్స్లో వాటిలో ఒకప్పుడు ఆ శర్మ శాస్త్రులు వాడతారు. కానీ మా నాన్నగారు విచిత్రంగా పెద్ద రిలీజియస్ పర్సన్, రిచువలిస్ట్ పర్సన్ కాదండి. మా నాన్నగారి దృష్టిలో నమ్మకం కూడా వ్యక్తిగతం. ఆయన వ్యక్తిగతంగా కొంత పూజలు పురస్కారాలు చేసినా మమ్మల్ని ఎప్పుడు చేయమని బలవంతం చేయలేదు. నువ్వు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, శాస్త్రం ఫాలో అవ్వాలి, అలా ఎప్పుడు చేయలేదు. నీ ఇష్టం, నీ జీవితం, నీ ఇష్టం వచ్చినా నువ్వు బతుకు. ఒక్కటే ఏంటంటే ఎవరి దగ్గర చదువు ఉన్నా, కులాలు ఇవన్నీ అబద్ధాలు. ఎవరి దగ్గర చదువు ఉంటే వాళ్ళకి తలంచు. నువ్వు చదువు అనేది, జ్ఞాన సంపద అనేది ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. వాళ్ళతో చాలా వినమ్రంగా ఉండు, వీళ్ళంతా నేర్చుకోవడానికి ప్రయత్నించు. వాళ్ళు ఎవరు, ఏ కులంలో పుట్టారు, ఏ మతం, ఇవన్నీ కూడా శుద్ధ వేస్ట్. 2 నీ నమ్మకం, నీ మతం, నీ దేవుడు, నీ గొడవ. వేరే వాళ్ళ మీద రుద్దొద్దు, నీ మీద ఎవరిని రుద్దనివ్వద్దు. నీ పర్స్యూట్ నీదే. నువ్వు సొంతంగా ఏమైనా తెలుసుకోవాలి తప్ప నేను చెప్తే నమ్మద్దు. ఇవన్నీ మా నాన్నగారు నాకు బాగా చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. అదే నాకు కూడా, మా పిల్లలు కూడా నేను అదే చెప్తున్నాను. మరి ఈ సారంగపాణి జాతకం చేసేటప్పుడు మీరేమైనా జాతకం చూపించుకున్నారా? లేదండి, అసలు నేను అదే లేదు. నేను రీసెర్చ్ చేశాను కొంత జాతకాల గురించి. ఇలా ఇప్పుడు యాప్లు వస్తున్నాయి, ఫోన్లో యాప్లు వస్తున్నాయి, తర్వాత టీవీలో పొద్దున లేవగానే జాతకాలు చెప్తున్నారు, న్యూస్ పేపర్లో ఏదో రాస్తారు. ఇవన్నీ కూడా నేను అంటే ఒకసారి ఏమిటి అసలు ప్రపంచం ఏమిటి, ఆ తర్వాత ఇప్పుడు కొన్ని కాంట్రవర్సీలు, వేణుస్వామి గారి కాంట్రవర్సీలు ఇవి జరుగుతున్నప్పుడు దాని మీద హేతువాదులకి మిగతా శ్రీనివాస్ గారు వేణుస్వామి లాగా ఉంటారా లేకపోతే ఎవరు ఇప్పటివరకు చూడనట్టు ఉంటారండి. ఒక కాల్పనిక జ్యోతిష శాస్త్రజ్ఞుడిని క్రియేట్ చేశాను నేను.
కానీ ఒకటండి నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా సరే ఎలక్షన్ ప్రిడిక్షన్స్ లేకపోతే ఇలాంటి చెప్పకూడదు. సినిమా తారల పెళ్ళిళ్ళ గురించి ఇవి చెప్పకూడదు. అవునవును. అది చెప్పడం వల్ల ఫెయిల్ అయ్యామనుకోండి, మనల్ని వాళ్ళ సోషల్ మీడియా బాగా ఇంత తీవ్రంగా మాన్యాలు పడతాం. రెండు ఏంటంటే అది కొంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అవి మనం దాని దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది. ఎంతో కొంత ప్రైవసీ అనేది వ్యక్తులకు ఉంటుంది కదా జీవితాల్లో. కాబట్టి అలా నేను చూపించుకోవడం అది లేదు. కానీ ఇలా మీలాంటి వాళ్ళు ఎవరైనా తారసపడినప్పుడు ఎవరైనా గబుక్కున ఏదో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఉండండి సార్ అని చేయి తీసుకు చూసేవాళ్ళు ఉంటారు. మీలాగా టక్కని చూసి చెప్పిన వాళ్ళు 2-3 ఉన్నారు. మీ ఇలా ఫలానా ఇదండి ఇలా టక్కుని మీరు ఇందాక చెప్పినట్టు 2-3 చెప్పారు నాకు. అది నాకు అంటే ఏదో ఉండాలి కదా, లేకపోతే మీరు ఇప్పుడు నలుగురు ఒకే గెస్ చేయలేరుగా, చేయలేరు. గెస్ వర్క్ మీరు ఏదో ఫ్లూగా చెప్పారు, ఇంకోటి ఎవడో ఫ్లూగా చెప్పాడు, అలా కాదుగా. అదే మాట జాతకాలు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. నాకు ఎందుకంటే నా జాతక చక్రంలో శని కేతువు కలిసి ఉంటారండి. శని కేతువు కలిసి ఉంటే సన్యాసి యోగం అంటారు. కానీ ఆ నాస్తికుని అయిపోయాను నేను. ఎప్పుడు పొరపాటును కూడా నాకు దైవభక్తి రాదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వెంకటేశ్వరానికి బాగా ఆరాధిస్తాను నేను. ఆ శనికేతుల కాంబినేషనే ఇటు తీసుకొస్తుంది, ఇప్పుడు స్పిరిచువాలిటీ వైపు తీసుకొస్తుంది. అవును అవును. ఓకే. కేతు మోక్షకారకుడు కాబట్టి. ఓకే ఓకే. కాదు, మీరు నాకు తీవ్రమైన కాంక్ష ఇప్పుడు మీరు సృష్టించారు. ఇప్పుడు నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ఏ శాస్త్రం, నేను ఇప్పుడు ఈ సినిమాలో అందరూ శాస్త్రం జోలికి వెళ్లకుండా నమ్మకం పెడదారిని పట్టినప్పుడు వచ్చే నష్టం మాత్రమే. అంతేగాని నమ్మకం అనేది నీ వ్యక్తిగతం. మళ్ళీ నమ్మకాలు నేను జ్యోతిష్ నమ్మే వాళ్ళందరూ దద్దమ్మలు అట్లా నేను ఎప్పుడు చెప్పట్లా. నా ఉద్దేశం అది కూడా కాదు. బట్ ఏదైనా మనకి విమర్శించాలి దేన్నైనా అన్నప్పుడు ఎంతో కొంత దాని గురించి మనకు అవగాహన ఉండాలి. తెలిసినప్పుడు మీరు ఇది ఎందుకు అది ఎందుకు అనడానికి ఊరికే బయట నుంచి అనకూడదు. అందుకని నేను ఇవన్నీ నా ఈ మధ్య యాక్చువల్లీ ఈ సినిమా తీసిన కాంటెక్స్ట్లో ఇలా మీలాంటి వాళ్ళు కలిసినప్పుడు నిజంగా దీన్ని స్టడీ చేయాలని కోరిక. స్టడీ చేయాలండి. ఇప్పుడు నేను ఉదాహరణకి మీ దగ్గరికి పట్టుకొచ్చాను. ఇది బృహత్పరాశర హోరాశాస్త్రం, అంటే పరాశర మహర్షి రాసిన ఇది శాస్త్రం అండి. ఇది ప్రామాణిక బృహత్పరాశర హోరాశాస్త్రం. ఇది పరాశరుడు రాసిన జ్యోతిషం. వేదవ్యాసుడు నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన రాసిన గ్రంథం ఇది. దీని సంస్కృతి నుంచి అంటే తరతరాలుగా మామూలుగా దీని నుంచి బేస్ అయింది. ఆ తర్వాత వీటిని భాషలు చెప్పుకుంటూ జ్యోతిషార్ణవ నవనీత ఇది ఎందుకు తెప్పించారంటే, నేను నిరంతరం రీసెర్చ్ చేస్తూ ఉంటా. ఈ మధ్యన అఖండ సామ్రాజ్య యోగం అని దాని మీద వీడియో చేశాను బాలకృష్ణ గారి జాతకంలో. ఆ యోగం ఉంది అని నాకు అనిపించినప్పుడు చేసుకుంటూ వెళ్తే నాకు దొరికింది, ఒక ఆధారం దొరికింది. అఖండ సామ్రాజ్య యోగం ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, ఆ యోగం ఉంటే ఏంటి బెనిఫిట్స్. ట్రంప్ జాతకంలో ఉంది, మోడీ గారి జాతకంలో ఉంది, ఇలా కొంతమంది జాతకాలు ఉన్నాయి. దానికి కరెక్ట్ సమాచారం కావాలి. అబద్ధాలు చెప్పడం, జనాలు డైవర్ట్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు. అందుకని చెప్పి నేను ఇది ఎత్తుకొచ్చి ఆఫీసులో పెట్టా, మీ ఇంటర్వ్యూని పట్టుకొచ్చా. అదండి. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఇందుకే మరి పాటలు ఈ సినిమాలో విషయాలు ఏంటి చెప్పండి. ఈ సినిమాలో వివేక్ సాగర్ నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకుడు. సమ్మోహనం తనే చేశాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలండి, ఆ సినిమా అది కూడా తనే చేశాడు. తనే మళ్ళీ ప్లస్ నాకు ఇష్టమైన రచయిత రామజోగయ్య శాస్త్రి గారు. ఆయన అన్ని పాటలు ఆయనే, 4 పాటలు ఉంటాయి. దీనిలో 2 ఈరోజు యాక్చువల్లీ ఒకటి రిలీజ్ అయింది, సంచారి అనే పాట. మొన్న ఒక 3-4 వారాల క్రితమేమో సారంగా అని పాట రిలీజ్ అయింది. ఇంకో 2 పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలు కూడా రిలీజ్ ముందర రిలీజ్ చేస్తాం మేము. 4 పాటలు మంచి నేపథ్య సంగీతం ఉంటుంది ఈ సినిమాలో. సో ముఖ్యంగా నా టీమే, సమ్మోహనం తీసిన టీమే ఈ సినిమా. అదే కెమెరామెన్ పిజి విందానా కెమెరామెన్, నా ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర గారు, తర్వాత నా ఎడిటర్ మార్తాండ వెంకటేష్ గారు, మ్యూజిక్ వివేక్, లిరిక్స్ ఏమో రామజోగయ్య గారు, ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా రాజేష్ అశ్విన్. సేమ్ టీమ్, అదే ప్రొడక్షన్ హౌస్, అదే టీంతో తీస్తున్న మళ్ళీ కామెడీ ఇది సారంగపాటి. రామజోగయ్య శాస్త్రి గారిని గుర్తు, శ్రీవిన సీతారాం శాస్త్రి గారు. అవును, నేను జాతకాలను నమ్మని రోజుల్లో నాకు పరిచయం ఆయన. రోజు నా ఇంటికి వెళ్ళాను, నేను వనమాలి అని ఇంకో సినిమాలు తెలుసు, మేము ఇద్దరు వెళ్ళాం. నైట్ 12 గంటల వరకు కూర్చున్నాం. ఆయన ఎంతసేపు జాతకాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారండి. ఆయనకి వాళ్ళ అన్నయ్య ఎవరు బ్రదర్ ఎవరో జాతకం చూస్తూ ఉంటారు. నన్ను డేట్ ఆఫ్ బర్త్ అడిగారు, ఇచ్చాను. నీది వృశ్చిక లగ్నం, నాది వృశ్చిక లగ్నమే అంటూ మొదలు పెట్టారు. ఆయన బాగా స్టడీ చేశారు ఆయన. అవునవునవును, నాతో ఒకప్పుడు చెప్పేవారు కూడా ఆయన. ఆయన ఒంట్లో బాగున్నప్పుడు అప్పుడు టక్కని ఉందా అందులో నాకు ఒంట్లో బాగాలేదనేవారు టక్మని. ఆయనకు ఉంది ఆ ఇంట్రెస్ట్ చాలా ఉంది. అవును అవును, సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మీకు మూఢనమ్మకాలు అయితే లేవు. అవును, అదే రేషనల్గా స్టడీ చేసి ఒక ప్యాటర్న్ లాగా అది ఉంది, అది అర్థం చేసుకోవచ్చు అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. అంటే సినిమా ఫీల్డ్లో ఏంటంటే కొన్ని సెంటిమెంట్లు ఉంటాయండి. ఒక అక్షరంతో పెట్టడం, ఒకే అక్షరం వచ్చేట్టుగా కొంతమంది విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు అట్లాగే సెంటిమెంట్ పెడతా ఉంటారు. అలాగే త్రివిక్రమ్ గారు ఆ సెంటిమెంట్ అంటారు. అవునవునవును, మీకు ఏ సెంటిమెంట్? నాకు అలా ఏమీ లేదండి. నేను అనుకోకుండా సారంగపాణి జాతకం సమ్మోహనం సాతో స్టార్ట్ అయ్యింది, కానీ జెంటిల్మెన్ జాతో స్టార్ట్ అయింది, అష్టాచమ్మ ఆతో స్టార్ట్ అయింది.
అలా నాకు ప్రత్యేకం లేదు. కథకి ఏది కరెక్టో పేరు అదే పెట్టడానికి ట్రై చేస్తాను. అందంగా ఉండాలి పేరు, వీలైనంత వరకు కుదరకపోతే తప్ప మాక్సిమం తెలుగు పేర్లే పెట్టాలి. పాత్రకి సారంగపాణిని పెట్టడానికి కారణం ఏంటి? దానికి శివుడు అంటారు సారంగపాణి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. గమ్మతి మీరు అడిగారు, బాగుంది. మీకు సారంగపాణి అంటే సారంగం అనే జింకని అనేది, శారంగం అని విష్ణుమూర్తికి ధనుస్సు. అవును. సో శారంగపాణి అని మీకు సారంగపాణి దేవాలయం ఒకటి కుంభకోణంలో ఉంది, అక్కడ విష్ణువు ధనుసు ధరించి ఉంటాడు. సో శారంగం అనే పేరు కొలోక్వియల్గా కూడా సారంగాయి సారంగపాణి అని విష్ణువు అర్థం కూడా ఒకటి ఉంది అని నేను చదివిన దానిలో ఉంది. సో నేను విష్ణువు అర్థంలో వాడుతున్నా. అయితే ఏమిటి, తండ్రి పేరు పినాకపాణి అని పెట్టా, అది శివుడు. సో నేను సరదాగా ఏమనుకున్నానంటే కుంభకోణం సారంగపాణి పేరు కనుక ఆ తండ్రి పెట్టుకుని ఉంటే కొడుక్కి, శివుడి కొడుకు విష్ణువు అన్నట్టు సరదాగా బాగుంటుంది ప్లే చేయడానికి అని చెప్పి అలా వాడడం జరిగింది అనమాట. సారంగపాణి అంటే రెండు అర్థాలు కూడా ఉన్నాయి, ఒకటేమో శివుడు, రెండేమో శారంగమే కనుక శారంగం అనే ధనుసు ఏదైతే భాగవతంలో విష్ణుమూర్తి ధనుసు, అది రాయడం కూడా కష్టం అన్నమాట. శారంగ్యాకి గావుతుంది, శారంగం అంటారు. నా అనుమానం అంటే అదే శారంగంగా సారంగం అయింది. సో మీకు శివుడు విష్ణువు కూడా కొన్ని ఐకనోగ్రఫీలో, రిలీజియస్ ఐకనోగ్రఫీలో విష్ణువుని రిఫర్ చేస్తూ కూడా సారంగపాణి అనే మాట వాడతారు. కుంభకోణంలో ఉన్న ఏదైతే విష్ణుమూర్తి ఆలయం ఉందో, విష్ణువు గారి మహావిష్ణువు ఆలయం ఉందో, అక్కడ మీకు విగ్రహం చూస్తే ఒక ధనస్సు పట్టుకున్న విష్ణువు అనమాట. సో నేను విష్ణువు రిఫరెన్స్తో వాడా, తండ్రి పేరు పినాకపాణి అని పెట్టా. ఇద్దరు దేవుళ్ళు కలిసిపోతారు. బాగుంది. అయితే అంటే కామెడీకి పెద్దపేట వేశారు మీరు ఈ సినిమాలో. ఈ సినిమా మొత్తం హాస్యరస ప్రధాన చిత్రం అండి. కొంచెం భావోద్వేగాలు కూడా ఉంటాయి. ప్రేమ కథ, ఇప్పుడు ఈరోజు మేము రిలీజ్ చేసిన పాట ఒక చాలా మంచి పాట, విరహ గీతం అది. అలాంటి పాట చాలా బాగుంటుంది, మంచి పాట అది. అండ్ మోడర్న్ యంగ్స్టర్స్కి నచ్చే స్టైల్లో చేశాను ఆ పాట, నేను చేయించాము. ఆ తర్వాత మిగతా పాటలన్నీ సరదా పాటలు, ఫ్రెండ్లీగా మా ఫన్ సాంగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఐడియా ఏంటంటే పూర్తి నిడివి హాస్యరస చిత్రం ఉండాలి. కేవలం జోకులు, యూట్యూబ్ హ్యూమరు, రీల్స్లా కాకుండా ఒక కథలోంచి పుట్టే పాత్రలు, ఆ పాత్రలకు ఉండే రకరకాల వేలం వెర్రులు, ఎవరి పిచ్చి వాళ్ళకు ఉంటుంది కదా, ఆ వేలం వెర్రిగా ఉన్న ఒక రకాల ఎక్సెంట్రిక్ పాత్రలు అందరూ చుట్టూ ఉంటే మధ్యలో సారంగపాణి ఉంటాడు. ఇతనికి వాళ్ళకి మధ్య ఇంటరాక్షన్లో పుట్టే హాస్యం, అది కథనం ద్వారా ముందుకెళ్తూ క్లైమాక్స్ చేరడం. సో ఎక్కువ కథనాల మీద ఆధారపడిన హాస్యం ఇది, మోర్ దాన్ సింప్లీ జోక్ తర్వాత పెడదాం రానని కాకుండా. సో పూర్తి నేటివ్ హాస్య చిత్రం ఇది, నో డౌట్ అబౌట్. ఒక 1-2% మాత్రం ఎమోషన్ ఉంటుంది గ్యారంటీగా. కానీ సినిమా చేయాలంటే కృష్ణప్రసాద్ గారు చాలా ఆలోచిస్తారు, సెలింగ కృష్ణప్రసాద్ గారు. ఆయనతో మీరు ఇది మొదటిసారి కాదనుకుంటారు? లేదండి, మా ఇద్దరికి చాలా, ఆయన కథ ఒక్కసారి కథ నచ్చి స్క్రిప్ట్ చదివి బాగుంది అన్న తర్వాత ఇంకా ఆయన గొడవలో ఆయన ఉంటాడు, మిమ్మల్ని పట్టించుకోరు, తన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. ఆయన మీరు మొత్తం అయిన తర్వాత ఫైనల్గా ఒకసారి యాక్చువల్లీ జెంటిల్మెన్ సమ్మోహన్ ఆయన చూడలేదు సినిమా, డైరెక్ట్గా థియేటర్లో చూశారు, ఆయన ఎడిట్లో కూడా చూడాలి. ఆయన ఈ సినిమా సరదాగా ఆయన చూస్తానంటే చూశారు, ఏవో అనిపించిన 2-3 చెప్పారు, అవి బాగున్నామని మేము వెంటనే సవరింపులు చేస్తాం, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆయన పనిలో ఆయన ఉన్నాడు, మా పనిలో మేము ఉన్నాం. సో చాలా మనశాంతిగా నేను పని చేసుకుంటాను. ఆయన అదొక హోమ్ బ్యానర్ అని అందుకని అంటాను అనమాట, సొంత సినిమా చేస్తున్నట్టే ఆల్మోస్ట్. ఆయన శ్రీదేవి మూవీస్ అంటే పెద్ద సినిమాలు ఆయన ఆదిత్య 369 నుంచి మొదలెడితే బాలకృష్ణ గారితో నాకు తెలిసి ఎక్కువ సినిమాలు చేసిన కృష్ణప్రసాద్ గారు. సో చాలా సీనియర్ ప్రొడ్యూసరు. ఇంకా ఆ పద్ధతులు అవి ఉన్నాయి ఆయనకి. కథ ముఖ్యం, కథని మనం ముందర కథ రాసుకోవాలి, కథ రాసుకుని దీనికి ఎవరు అనేది వెతకాలి, ఎవరైనా సినిమా బాగా తీయాలి, క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి, ఇలాంటి కొన్ని ఆయనకి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ గుడ్. ఈ కాలంలో నిర్మాతలు కూడా అలాంటివి ఉంటే ఎక్కువ బాగుంటుంది నా ఫీలింగ్. లొకేషన్స్ ఎక్కడ ప్లాన్ చేశారండి మీరు ఈ సినిమాకి? ఈ సినిమా దాదాపు 70% మీకు హైదరాబాద్ అండి, ఒక 30% మాత్రం విశాఖపట్నం, వైజాగ్లో జరుగుతుంది. కాదా కొంత భాగం సెకండ్ హాఫ్ నుంచి ఐ షుడ్ సే 40% అండి, 60% హైదరాబాద్ అందాం. సెకండ్ హాఫ్ మొదటి 20 నిమిషాలు స్టార్ట్ అయ్యి తర్వాత నుంచి ఇంకా మొత్తం సినిమా అంతా వైజాగే, క్లైమాక్స్ అంతా ఎండ్ వరకు వైజాగ్లోనే ఉంటుంది అన్నమాట. సో రెండు లొకేషన్స్. పాటలు అవి కూడా మేము హాయిగా ఇక్కడే, ఎక్కడ ఎటువంటి అనవసరపు ఫారిన్ లొకేషన్లు అవేం లేవు, ఏది ఉంటే అది చక్కగా ఉన్న వాటిలో చేసి. 20వ తారీఖు అంటే డిసెంబర్ 20 అంటే 2వ నెంబర్, చంద్రుడి నెంబరు. చంద్రుడి నెంబర్, అది చంద్రుడి నెంబర్గా 2 అంటే వండర్ఫుల్. ఇంకేంటి, చంద్రుడు మీరు చాలా స్ట్రాంగ్. థ్యాంక్ యూ. అంటే మీ మదర్ ఇంపాక్ట్ కూడా మేము చాలా ఉంటుంది. చంద్రుడు ఉచ్చేలో ఉన్నాడు. అవునవును, మా అమ్మగారు జనరల్గా లైఫ్లో, మా నాన్నగారు నాకు ఆప్తులైనా కూడా మా నాన్నగారు కొంచెం చిన్నప్పుడంతా బిజీగా ఉండి ఆయన పాపం ఆయన వ్యాపకాల్లో ఆయన ఉండేవారు. నేను బాగా క్లోజ్గా మా అమ్మగారికి దగ్గరగా పెరిగాను. వ్యక్తిత్వం విషయంలో, రచన విషయంలో కూడా మా అమ్మగారి ప్రభావం నా మీద ఎక్కువ, మామూలుగా కూడా జనరల్గా.
అటాచ్మెంట్ కూడా. సో అందుకని నాకు అందరూ అంటూ ఉంటారు, నేను మొన్నటి వరకు మా అమ్మగారిలా కనబడేవాడిని, ఇప్పుడు నెమ్మదిగా మా నాన్నగారిలో మారుతున్నాను కొంతమంది జోక్ ఇప్పుడు సడన్గా మీరు మీ నాన్నగారిలా కనబడుతున్నారండి. చిన్నప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం నుంచి అనేవాళ్ళు ఎవరు చూసినా అప్ప అచ్చు మీ అమ్మగారిలో ఉన్నారండి అనేవారు. ఇప్పుడు అచ్చు మిమ్మల్ని చూస్తే మీ నాన్నగారు గుర్తొస్తున్నారండి అన్నారు. మేబీ బికాజ్ మా నాన్నగారు ఈ మధ్య పోయారు కాబట్టి అందరికీ ఆ జ్ఞాపకం కూడా తొందరగా వస్తుంది. ఐ డోంట్ నో. సో అందుకని తాతగారితో బాగా అనుబంధం ఉండేది మీకు? ఎక్కువ అంటే నేను ఆయన చనిపోయే టైంకి నేను చిన్నపిల్లాడిని, అంటే 10-12 ఏళ్ళు ఉంటాయేమో. కానీ నాకు మా నాన్నగారు తీసుకెళ్ళి మా తాతగారి దగ్గర కూర్చోబెట్టి నచ్చే సంస్కృత పద్యాలు అవి చెప్పించడం, మా తాతగారు నాకు సంస్కృతం కొంత నేర్పించడం, ఆ పద్యాలు ఎవరో చెప్పరా పద్యం చెప్పు, ఈ శ్లోకం చెప్పు అని చెప్పడం, తెలుగు పద్యాలు అవన్నీ కూడా మా తాతగారితో కొంత ఇంటరాక్షన్ అయితే జరిగింది. ఎక్కువ ఇంటరాక్షన్ జరగడానికి ఛాన్స్ లేక ఆయన తర్వాత చనిపోయారు. ఆయన పెద్దవారు అయిపోయారు అప్పటికే. మా మామగారు మాతో చాలా కాలం ఉన్నారు, ఆయన భార్య. మా మామగారు ఏమిటంటే ఆవిడ చరిత్ర అంటే ఆవిడకి చాలా ఇష్టం. అందుకని ఆవిడ చాలా చరిత్ర పుస్తకాలు చదివేవారు చిన్నప్పటి నుంచి. చరిత్ర గురించి నేను చరిత్ర చదివా డిగ్రీలో. చరిత్ర గురించి ఏం డిస్కషన్ వచ్చినా నేను ఆవిడతో సరదాగా మాట్లాడేవాడిని. ఆవిడ మొఘల్ చరిత్రని లేకపోతే అన్ని చరిత్రలు ఆవిడ భారతులు చదివి ఆవిడ చరిత్ర నేర్చుకున్నారు ఆవిడ. సో ఆవిడ నాకు కొంచెం ఏమంటారంటే మంచి కాలక్షేపం అయ్యేది. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మా మామతో కబుర్లు అనేవి, కథలు చెప్పేవాళ్ళు. వాళ్ళు మా అమ్మమ్మ గారు బ్రహ్మాండం కథలు చెప్పారు. మీకు తణుకు దగ్గర చెమటం అమ్మవారు అని ఒక ఉంది. చెమటం అమ్మవారు చాలా ఫేమస్ తణుకు దగ్గరే. అవునండి, అవునవును. నేను పుట్టింది తణుకు, అక్కడైతే 1-2 months తర్వాత విజయవాడ వచ్చేసాను అంతే. ఇంకా పెరగడం 90 వరకు, 92 వరకు నేను విజయవాడే, 20 ఏళ్ళు కరెక్ట్గా. 92 నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడే నేనున్నాను. తర్వాత మా అమ్మగారు వచ్చేసారు, మా నాన్నగారు అందరూ షిఫ్ట్ అయిపోయారు విజయవాడ నుంచి. మాకు కనెక్షన్ దగ్గర వచ్చిన కెరీర్ స్టార్టింగ్లో సినిమా ఫీల్డ్కి ఎందుకు వచ్చాము అనుకున్న పరిస్థితి ఏమైనా వచ్చిందండి మీకు? అలా రాలేదు కానీ అండి, సినిమా ఫస్ట్ సినిమా బ్రేక్ ముందర మాత్రం ఒక స్టేజ్లో అనిపించింది, మేబీ ఇది మనకి పడదేమో, బహుశా అంటే చదువుకున్నాను, ఫిల్మ్ మేకింగ్ చదువుకున్నాను, కానీ ఎవరిని వెళ్ళినా మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ దగ్గర పనిచేయలేదు కదండి, మీరు సినిమా తీయగలరని మా నమ్మకం ఏంటి, మీ మీద మేము డబ్బులు ఎలా పెట్టాలి అని అడిగినప్పుడు, అరే ఏంట్రా బాబు ఇది ఎప్పటికీ తెవలదేమో, వెనక్కి వెళ్ళిపోయి హాయిగా మంచి. అప్పుడు నా కెనడాలో పిహెచ్డీ అడ్మిషన్ ఓపెన్ ఉండేది. ఒక ఏడాది చదివి నేను సెలవు పెట్టొచ్చా, వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పిహెచ్డీ జాయిన్ అయిపోయి చక్క అక్కడే కంటిన్యూ అయిపోయి సెటిల్ అయిపోదాం, లేకపోతే తర్వాత ఏమైనా అని ఒక 2-3 సార్లు అయితే అనిపించింది. 2003లో తర్వాత అదృష్టశాత్తు గ్రహణం జరిగింది. ఇంకా తర్వాత అవసరం అంటే తెలంగాణ ఏంటి అమీనానో మైదానమో తీస్తారు సాధారణంగా. అయితే మైదానం నా దృష్టిలో చాలా కష్టం అండి. మైదానం అటెంప్ట్ చేయకూడదు నా దృష్టిలో. మైదానం నా దృష్టిలో చాలా కష్టం. నాకు నచ్చిన కథల్లో డ్రామా ఉన్న కథలు. తెలంగాణతో చిన్న సమస్య ఏంటంటే కథ ఇంత ఉంటుంది కానీ ఆయన ఘోష ఎక్కువ ఉంటుంది. ఆయన చాలా రాస్తారు విపరీతంగా, దానిలో మెయిన్ కథ ఇంతే ఉంటుంది. సో అలా డ్రామాటిక్గా ఉండే కథలు, అడాప్ట్ చేయదగిన కథలు తక్కువ ఉంటాయి. అలా నాకు దొరికిన కథ దోషకుడు అనుకోకుండా దొరికింది. శేషమ్మ అనే పుస్తకం చదువుతుంటే కలెక్షన్, అది షార్ట్ స్టోరీ కలెక్షన్. అది శేషమ్మ అనే కలెక్షన్లో ఫస్ట్ కథ. అది ఏదో రోజు కాలక్షేపంలో చదువుతున్నారు, ఇది చాలా విచిత్రంగా ఉంది స్టోరీ. అయిన తర్వాత నేను సౌరీస్ ప్రమోద్ గారు తెలంగాణ కూతురు, నేను మన నేరెళ్ళ వలసలో కలిశాను, ఏది మన భీమిలి దగ్గర రైట్స్ కోసం వెళ్ళా. నేను అప్పుడు డబ్బులు కొంత 10,000 రూపాయలు ఇచ్చి రైట్స్ అంటే, ఆవిడ మా నాన్నగారి జీవితంలో ఏ కథకి ఆవిడ ఇంత డబ్బులు ఇవ్వలేదే, 10,000 రూపాయలకి నేను కథ కొనుక్కున్నా ఆవిడ దగ్గర. అప్పుడు ఆవిడ అన్నారు, మరి విజయవాడలో మారుమూల విజయవాడ దగ్గర ఉన్న ఊరిలో ఒక సంఘటన జరిగిందండి ఇలాంటిది, నాన్నగారు ఆ స్ఫూర్తితో రాశారని చెప్పారు ఆవిడ. అందుకని ఒక విధంగా పార్షియల్లీ ట్రూ స్టోరీ అది దోషగుణం. అందుకు నేను ఇది చాలా కొత్తగా ఉంది, అసలు ఇలాంటి కథ ఎవరు టచ్ చేయలేదని దాన్ని తీసుకోవడం. కానీ తెలంగాణ జీవితమే ఒక సినిమా అండి. మొన్న నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఆత్మకథ చదివాను. అసలు అదేం జీవితం, దేవుడి నమ్మని వ్యక్తి ఆయన కూడా. మళ్ళీ చివరికి అది కూడా చివరి వరకు స్ట్రగులే, మళ్ళీ అనుమానాలు లాస్ట్ లో. ఆయన భగవాన్ ఆశ్రమంలో చేరిన తర్వాత కూడా మళ్ళీ భగవాన్ పట్ల భక్తి, మళ్ళీ దేవుడు ఉన్నాడు, ఈ స్ట్రగుల్లోనే ఉన్నారు. అందుకని పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు రాశారు అరుణాచలంలో చలం, తెలుగు వెలుగు చలం అని. అవును, చాలా బుక్స్ రాశారు. అవును. అదొక విచిత్రమైన జీవితం అండి. ఎలా బతికారు, అంతమంది అన్ని పోరాటాలు ఎలా చేశారు, అంత మానసిక శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో మనకి అర్థం కాదు. అప్పుడు ఆయన రాసిన పుస్తకాలు సీక్రెట్గా దాచుకుని మరీ చదువుకునేవారట. చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పారు కదా, తెలంగాణ పుస్తకం చదువుతూ ఆ అమ్మాయి కనబడితే చాలా డేంజర్, చెడిపోతుంది ఆ అమ్మాయి అనేవారు. ఆడపిల్ల కూడా ఇలా చదివి పుస్తకాలు పెట్టి చదువుకునేవారట. మీకు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది? చాలా చిన్నప్పటి నుంచి అండి. దాదాపు నా జ్ఞానం తెలిసినప్పటి నుంచి ఇంట్లో తెలుగు పుస్తకాలు అన్ని రకాలు చందమామల దగ్గర నుంచి మొదలెట్టి ఇంకా తెలుగు సాహిత్యం నేను 10-11 ఏటే ప్రారంభించేశాను. మా ఇంట్లో అసలు పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలే కదా. సో గొప్ప కథకులు చదవడం నా 12-13 ఏటే పెద్దబళ్ళు సుబ్రహ్మణ్య, మన రావిశాస్త్రి గారు,
కొడవటిగట్టు కుటుంబరావు గారు, బుచ్చిబాబు గారు, కొమ్మూరు కాళీపట్టు రామారావు గారు, సాంబశివరావు గారు, కొమ్మూరు వేణుగోపాలరావు గారు. ఆ తర్వాత అంటే వాళ్ళు పాపులర్ లిటరేచర్లోకి వచ్చిన తర్వాత కొమ్మూరి సాంబశివరావు గారు కదా, యుగంధర్, అది డిటెక్టివ్, అది డిటెక్టివ్. ఆయన చెన్నైలో ఉండేవారు, ఆయన బంధువులే వీళ్ళకి చలం గారికి కూడా. అవును. ఆ తర్వాత పాత తరపు కథలు కన్యాశుల్కం చదవడం కానీ, లేకపోతే వరవిక్రయం, ఇవన్నీ ఎప్పటి నుంచో నాకు అలవాటు చేశాను. వేణుగోపాల్ గారు డాక్టర్, అవును, విజయవాడలో. ఆయన కూడా మన అంటే ఈ రచయితలందరూ ఫ్రెండ్స్ అండి, అదే రాకపోకలు ఫ్రీక్వెంట్గా ఉండేవి మా ఇంటికి. వేణుగోపాలరావు గారు నాకు ముఖతగా పరిచయం లేదు, నాన్నగారు ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉండేవారు ఆయన గురించి ఎక్కువ. ఇప్పుడు మీరు చదివిన వాటిలో పలానా సబ్జెక్ట్ అయితే సినిమాకు అద్భుతంగా ఉంటుంది అనిపించినవి ఏమైనా ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. ఒకటేమిటి, నేను మొన్నే చాలా చెప్పాను, సప్తభూమి అని బండి నారాయణ స్వామి గారి నవల ఒకటి ఉంది, ఈ మధ్య వచ్చింది, అది తానా వాళ్ళ బహుమతి వచ్చింది, అది చాలా గొప్ప సినిమా అయ్యే ఛాన్స్. నేను రాజమౌళి గారితో ఒకసారి ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ పేరు నేను ప్రస్తావించాను, కొండపొలం సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారిది. తర్వాత పాత నవలలో చివరికి మిగిలేది బుచ్చిబాబు గారి, కొడవటిగట్టు కుటుంబరావు గారు చదువు ఉంది, కాలాతీత వ్యక్తులు శ్రీదేవి గారిది ఉంది, చాలా ఉన్నాయండి. ఒకటి జీవన తరంగాలు ఎద్దనపూడి గారిది ఆల్రెడీ తీశారు సినిమా. అలాంటివి మనకి ఇప్పుడు వెతికితే బోల్డ్ అని ఉన్నాయి పుస్తకాలు, మనం తీయాలి కానీ. చదువు కొడవటిగట్టు కుటుంబరావు గారిది, తర్వాత మీకు కాళీపట్టు రామారావు గారి కథలు చాలా ఉన్నాయి, తర్వాత అసలు చాలా ఉన్నాయి. తర్వాత మీకు కాకి బతుకులు, స్పార్టకస్, చాలా ఉన్నాయి. అంటే డ్రామాటిక్గా మనం అడాప్ట్ చేయదలుచుకుంటే తెలుగు సాహిత్యం తెన్నేటి సూరి గారి. కానీ ఏంటంటే ఆ వాతావరణం ప్రజల్లో కూడా ఉండాలి. ఇప్పుడు ఇది సాహిత్యం నుంచి వచ్చిన పుస్తకం, ఈ సినిమాకి తీస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి కనుక ప్రజల్లో ఉంటే ఫిల్మ్ మేకర్కి కొంచెం ధైర్యం ఉంటుంది, వీళ్ళు వచ్చి చూస్తారని. కొంచెం అది మనకి ఇంకా అది అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు మీకు ఎద్దనపూడి గారి నవలలు, ఎండమూరి గారి నవలలు, అవి పాపులర్ సాహిత్యం. సినిమాలకు వచ్చిన టైంలో కొంచెం నవలా సాహిత్యాన్ని సినిమాకి తీయడం ఉండేది, ఇప్పుడే తగ్గిపోయి ఒక మసాలా యాక్షన్ ఓరియంటెడ్, హీరో ఓరియంటెడ్ సినిమాలకు వచ్చేసాం. మళ్ళీ అది వస్తే చాలా బాగుంటుంది, కొత్త కథలు తీయచ్చు మనం. నేను ప్రయత్నాలు చేస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా ఒక గొప్ప సాహిత్యం, ఒక రచన నుంచి తీసుకున్న కథ, ఇది ఐడియా. అదేమిటో నేను ఎవరికి చెప్పట్లేదు, తెర మీద వేస్తానని చెప్పాను. అలాగే దోషగుణం కానీ, లేదా గోల్కొండ హైస్కూల్లో ఒక నవల ఉదాహరణకి, తర్వాత అమితుమి కూడా ఒక నాటకం, తర్వాత మీకు అదేంటది అష్టాచెమ్మ ఒక నాటకం, ఆస్కార్ వైల్డ్ నాటకం, అది ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అని. సమ్మోహనం కాదు, సమ్మోహనం నా సొంత కథే. అయితే సమ్మోహనం రియల్ లైఫ్లో నాకు జరిగిన ఇన్సిడెంట్. నేను గోల్కొండ హై స్కూల్ టైంలో మేము ఒక ఇంట్లో షూటింగ్ చేస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళు రియాక్ట్ అయిన ఎక్సైట్మెంట్కి నాకు ఇది కథ కింద రాస్తే బాగుంటుంది అని. తర్వాత ఇంగ్లీష్ సినిమాలు 2 ఉన్నాయి నాకు చాలా ఇష్టమైనవి, నాటింగ్ హిల్ అని ఒకటి, తర్వాత మై వీక్ విత్ మ్యార్లిన్. ఈ 2 కథలు అంశము మనకి ఈ కథకి దగ్గరగా ఉంటుంది, కానీ కథకి సంబంధం లేదు. కానీ ఆ 2 నాకు చాలా స్ఫూర్తి అని నేను తెర మీద కూడా వేసా 2 పేర్లు. కాబట్టి అలాంటి ఇన్స్పిరేషన్స్ ఉంటే నేను ప్రకటిస్తాను. డైరెక్ట్గా సాహిత్యం నుంచి తీసుకుని నేను తీసిన వాటిలో దాదాపు 5-6 ఉన్నాయి. నాకు చాలా ఇష్టం ఆ ప్రాసెస్. ఎప్పుడు భవిష్యత్తులో కూడా తెలుగు నుంచి కూడా చేయాలని నా కోరిక అయితే ఉంది. అంటే ఒక డైరెక్టర్, కొన్ని హిట్ ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఒకసారి ఫెయిల్ అవుతూ ఉంటారు, అలాంటి చేదు అనుభవాలు మీకు కూడా ఉన్నాయి? ఉంటాయి. ఎందుకు జరుగుతూ ఉంటారు అలా? ఏం లేదండి, ఇప్పుడు పర్వతారోహణ లాంటిది ఇది. మీరు 24 గంటలు ఒక 10 సంవత్సరాలు మీరు పర్వతారోహణ ప్రాక్టీస్ చేసినా పైకి వెళ్ళిన తర్వాత కాలు జారిపడచ్చు. మన చేతిలో లేని అంశాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్మెన్, గత 4 ఏళ్లుగా సెంచరీ లేదని అందరూ తిడుతున్నారు. మన సెంచరీ కొట్టగానే ఆహా కింగ్ కోహ్లీ అన్నారు. అంత గొప్ప ఆటగాడు నువ్వు ఏంటంటే దిగినప్పుడల్లా ఎందుకు సెంచరీ కొట్టట్లేదు అంటే చెప్పలేము. అది ఆట ఆడడం తెలుసు, ఆ క్షణంలో మీరు ఎలా ఆడగలగలుగుతున్నారు అనేదే యాక్షన్. సో సినిమా తీయడం గురించి, క్రాఫ్ట్ గురించి ఎంత నైపుణ్యం మీకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ క్షణంలో కొన్ని నిర్ణయాలు, మన చేతిలో లేని కొన్ని అంశాలు, ప్రభావాలు, మీరులో చెప్పాలంటే గ్రహాలు, జాతకాలు, ఇవన్నీ వాటి వల్ల కూడా మీకు అనుకూలించక ఒకప్పుడు సరిగ్గా అనుకున్నది జరగదు. అయితే ఆ పడినప్పుడు మళ్ళీ ఆ పీసెస్ అన్ని ఏరుకుని మళ్ళీ ఎక్కడ పొరపాటు జరిగింది చూసుకుని మళ్ళీ ఆ పొరపాట్లు జరగకుండా ముందుకెళ్ళడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. ఒకటే మనం చేయగలిగింది ఏంటంటే, ఓహో ఈ పొరపాటు చేసాం, మనం ఇలా తప్పుగా కమ్యూనికేట్ చేసాము, ఇక్కడ ఆడియన్స్ మనం సరిగ్గా చేయలేకపోయాము, ఇక్కడ ఏదో పలికించలేకపోయాము, ఎంత క్రాఫ్ట్ తెలిసినా పొరపాటు జరిగింది, ఇది మళ్ళీ జరగకుండా చూసుకోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు. అదే జర్నీ, ఆ జర్నీలోనే ఒక మజా ఉంటుంది, అది మనం అలవాటు చేసుకోగలగాలి భయపడిపోకుండా. నేను కూడా మీ జాతకం మీ చేతుల్లో అంటే జాతకాలు నేర్చుకోవడం అనేది అర్థమైతే మీ జాతకం మీ చేతుల్లోనే ఉంది, కష్టపడాలని కూడా. ఇప్పుడు ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, తండ్రికి కొడుకు మధ్య గొడవ, మన రాతలు మన చేతుల్లో ఉంటాయి అని కొడుకు అంటే, మన రాతలు మన చేతల్లో ఉంటాయిరా అంటే ఇది కాన్ఫ్లిక్ట్ సినిమాలో. ఓకే, చేతుల్లో ఉంటుందా చేతల్లో ఉంటుందా? ఒక విధంగా 2 కరెక్టే. మీ చేత సరిగ్గా లేకపోతే చేయిలో ఏమున్నా పనికిరాదు, వైస్ వెర్సా.
సో ఈ రెండింటి మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్ అతని కుటుంబపరమైన కాన్ఫ్లిక్ట్, తన నమ్మకానికి తను ప్రేమించిన అమ్మాయికి మధ్యలో అతనికి వచ్చే, ఆ అమ్మాయికి పెద్ద నమ్మకాలు ఉండవు, ఆమె చాలా ర్యాషనల్గా ఆలోచించి లాజికల్గా అనలిటికల్గా ఆలోచించే అమ్మాయి, ఇతనికి ఇవన్నీ విపరీతంగా ఇష్టం. అక్కడ వచ్చే కాన్ఫ్లిక్ట్లు ఏమిటి అనేది ఈ కథ సారంగ పాండ్య. సో మన చేతుల్లో కరెక్ట్గా మీ పుస్తకం చూడగానే అదే అనుకున్నా, మీ జాతకం మీ చేతుల్లో మా సినిమా మొత్తం, మా సినిమా మెసేజ్ అంతా ఇది. ఇదే ఉంది. ఇక్కడ జాతకం రాసి అక్కడ జీవితం రాయాలి. జాతకం అంటే జీవితం గురించి కూడా మన జాతకం అనొచ్చు కదండి. అంతే కదా. మన జాతకం అంటే ఏమిటి? మన జీవిత గమనం. మన జీవిత గమనం ఎవరి చేతిలో ఉంటుందంటే మీ చేతిలో ఉంటుంది. అది లిటరల్గా మీ చేతిలో ఉంటుందా, లేకపోతే మీరు చేసే పనుల్లో ఉంటుందా, చాయిసెస్ మీద అనేది సినిమా. నేనేంటంటే సమరం గారి ఇంట్లో పెరిగి మా అమ్మాయికి ఏమో వాసవ్య అని పెట్టా, గోరా గారి స్ఫూర్తితో. వా అంటే వాస్తవికత, సా అంటే సమాజ దృష్టి, వ్యా అంటే వ్యక్తిత్వం. ఈ మూడు ప్రతి మనిషికి ఉండాలని చెప్పేవాడు గోరా గారు. అవునవును. సమరం గారి హాస్పిటల్ పేరు కూడా వాసవ్య నర్సింగ్ హోమ్. వాసవ్య. అవును అవును. మా అమ్మాయి పేరు కూడా వాసవ్యనే. నేను నాస్తికుడిని, నేను మంగళసూత్రాలు కట్టను, కూరగాయల దండలు వేసుకోవడం. పెళ్లిళ్ళు కూరగాయల దండలతో చేసేవారు. వెళ్ళాను కొన్ని పెళ్లిళ్ళకి అక్కడ నాస్తిక కేంద్రంలో విజయవాడలో. అప్పుడు నాకు అర్థమయ్యేది కదా, చిన్నపిల్లాడు కదా, ఎందుకు వాళ్ళు కూరల దండలు వేసుకుంటున్నారంటే పువ్వులో రిలీజియస్ సింబల్స్ వాళ్ళు వేసుకోరు అన్నప్పుడు మా నాన్నగారు చెప్పారనమాట. చాలా కొత్తగా అనిపించేది నాకు అది. అంతా చాలా నాకు అక్కడ 1 year నేను ఉండేవాడు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, హ్యాపీగా నడిచిపోయేది అది. అవును. మొత్తాన్ని మళ్ళీ జాతకాలు చెప్పుకుంటున్నాను. లవణం గారు ఉంటే చాలా బాధపడేవాడు. అది మీలో వచ్చిన మార్పు కాబట్టి ఇంకా అది యాక్సెప్ట్ చేయాల్సి. నేను హేమలత లవణం గారు, నేను ఆ గుర్రం జాషువా గారు, వాళ్ళ నాన్నగారు గుర్రం జాషువా గారు. అవునవును. చాటగడపాడి వెళ్ళేవాళ్ళం కాదు నుంచి. అలా నడిచింది మా లైఫ్ అక్కడ. వండర్ఫుల్. ఇప్పుడేమో నేను నాస్తికుడిగా వచ్చి ఇటు మారిపోవడం అనేది నాకు నచ్చింది. అది రజనీకాంత్ ప్రభావం. రజనీకాంత్ ప్రభావం. బాబా సినిమా ఆడియో ఫంక్షన్ ఆయన అన్న మాటలు నన్ను ఇన్స్పైర్ చేసినాయి. అప్పుడు ఇటు డైవర్ట్ అయ్యారు. మొత్తానికి మా జాతకాలలో సినిమా తెల్లకి వెళ్ళాము. సబ్జెక్ట్ మంచిగా ఓవర్లాప్ కూడా అయింది బాగా. ఈ సినిమా తర్వాత మీరు ఏ సినిమా చేయబోతున్నారు, ఏంటి, ఎవరితో చేయబోతున్నారు? ప్రస్తుతం నాకు 2-3 ఐడియాలు ఉన్నాయండి. ఏది ఎవరితో అనేది ఇంకా ఏం ఫైనలైజ్ అవ్వాలి. జనవరి ఈ సినిమా రిలీజ్ అయిన ఒక 1 monthలో నాకు క్లారిటీ రావచ్చు. అయితే మళ్ళీ హాస్యరస చిత్రం కాకుండా వేరే ఏదైనా చేయాలి. ఒక ప్రేమ కథ అయినా చేయాలి, ఒక అడ్వెంచర్ స్టోరీ అయినా చేయాలి. 2 రకాల కథలు నా దగ్గర అయితే రెడీగా ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది జరుగుతుందా అనేది జనవరి తర్వాత నాకు స్పష్టత వస్తుంది. ఇప్పుడే నాకు నేను ప్రస్తుతం పూర్తిగా సారంగ పాండ్య జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట. మొత్తానికి మంచి హిట్ రాబోతుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే గ్రూప్ రావడం చాలా ఉంది. థ్యాంక్ యూ. అలాగే శని మీకు యోగిస్తాడు కాబట్టి హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.